నేను ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్ నకరేకల్ అనమాట. నాట్ మిడిల్ క్లాస్. లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి అంటే 4,000 కట్టలేక గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళిపోయాననమాట. దగ్గర కన్సల్టెంట్ లాగా వర్క్ చేశాను. వాయిస్ ఆర్టిస్ట్ లాగా వర్క్ చేశాను. దాని తర్వాత కాంటెంట్ రైటింగ్స్ రాశాను. ఐడియల్ కేసెస్ లాగా బిహేవ్ చేస్తుండే. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుండే యూ కెన్ సే. అదే కాలేజ్ లో ఇన్సిడెంట్ ఫ్రెండ్స్ అన్న మాటలు అవి మీరు ఎంత ఎఫెక్ట్ చేశాయో దాని రిజల్టే సౌఖ్య. కంటే ముందు ఒక చిన్న 2 ఇన్స్టెన్సెస్ చెప్తాను నేను. సో ఫస్ట్ టైం బ్లీడింగ్ అవుతున్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, మా మావయ్య ఆయన అయ్యప్ప మాల వేసుకున్నారనమాట. సో దానికోసం చెప్పేసి ఆ ఇంట్లో ఉండకూడదు అని చెప్పి పక్కన ఎక్కడో ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉండే చిన్న షెడ్ ఉంటది కదా పశువుల శాలలో, అక్కడ పడేశారనమాట. ఒక చిన్న ఏం లేదు, ఒక బెడ్ అట్లాంటి ఏం లేదు, కింద పడుకోవడం. రోజు 2-3 పాములు వచ్చిపోయాయి పలకరించడానికి. నాతో పాటు ఎవరు ఉండకపోయేవాళ్ళు. అస్సలు నరకం చూశాను నేనైతే. అంత ట్రమాటిక్ లైఫ్. అది బ్లీడింగే కదా, లైక్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఇస్ ద బ్లీడింగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ప్రైవేట్ పార్ట్, దట్ డస్ నాట్ టు బి మీన్ టు బి లైక్ వెరీ ఇంప్యూర్. అంటే సౌఖ్యకి ఆ నేమ్ కి ఏమన్నా బిహైండ్ ఏమన్నా we have to go to the prostitutes అనమాట. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి లైక్ టెస్ట్ కిట్స్ కానీ లేకపోతే మెడిసిన్స్ కానీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేయడానికి మేము వెళ్ళే వాళ్ళం. అందులో నేను వర్క్ చేశాను. ఐఎమ్ 20 years old అప్పుడు. యంగెస్ట్ అనమాట, లైక్ ఆల్ ద స్టేట్ లోనే యంగెస్ట్ పర్సన్ హూ వర్క్ దేర్. నాకు ఇంట్లో అప్పు మీరే ఇచ్చారు అండ్ హౌ యూ అంటే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారా మెంటల్లీ కానీ ఎమోషనల్ కానీ? ఎమోషనల్ గా వీ కాంట్ కంట్రోల్ దట్ టైం. అసలు ఇప్పటికీ నా ఫ్రెండ్ ఒకటి ఉంటాడు, వాడు అంటాడు నీకు పంపించాను సాయి చరణ్ అని చెప్పేసి. మోనికాకి వచ్చిన ప్రాబ్లమ్స్ మాకు వచ్చినట్లయితే అసలు చాలా కష్టపడిపోయే వాళ్ళం, మేమైతే సస్టైన్ అవ్వలేకపోయే వాళ్ళం. యాక్చువల్లీ మై పర్స్పెక్టివ్ ఆన్ సమ్ వ్యూస్ అని చెప్పి వాళ్ళకి కరాటే క్లాసెస్ నేర్పిస్తున్నారండి. ఎవరికి నేర్పిస్తున్నారంటే అమ్మాయిలకు నేర్పిస్తున్నారు. ఎందుకు రా మీ క్లాసులు లేవు అంటే, అమ్మాయిలు వీక్ కదా అక్క అంటే, ఎందుకు వీక్ రా అంటే అలాగే ప్రాబ్లం వస్తే ఎట్లా అక్క అని అన్నారు. ప్రాబ్లం అంటే ఎట్లా వస్తుంది అంటే, అబ్బాయిలు ఎవరన్నా ఇబ్బంది పెడితే ఎట్లా అక్క అంటే, అబ్బాయిలు అంటే ఎవరు అంటే మేమే అక్క. అయిపోయింది సొల్యూషన్ అక్కడ. కమ్స్ టు ద ఎడ్యుకేషన్ పార్ట్, ఎడ్యుకేషన్ మాత్రం నేర్పించరు. ఆ అమ్మాయి అదేంటి ఏం నేర్పిస్తుంది, అవన్నీ ఎందుకు నేర్పిస్తుంది, క్లాసులో వాటికి క్లాసులో ఏంటి అని అంటారు. కానీ చాలా ఈజీగా కస్ వర్డ్స్ వాడేస్తారు. అంటే నేను ఇలా ఉండాలి, ఇలాగే చెయ్యాలి, ఇలాంటివి చేస్తే బాగుంటుంది. మనం ఫస్ట్ చిన్న ఏదైనా చేయొచ్చు, కానీ ఎప్పటికైనా ఖచ్చితంగా దీని గురించి నేను ఫైట్ చేయాలి, ఏదో ఒక చిన్న చేంజ్ అయితే తీసుకురావాలి. అడ్వైస్ అక్క, ఎవడు అడ్వైస్ తీసుకోకుండా అడ్వైస్ ఇస్తాను. ఫస్ట్ మీ చైల్డ్హుడ్ డేస్ అక్క, అప్పుడు ఏ వాల్యూస్ తో ఉండేవాళ్ళు అండ్ అంటే ఆ వాల్యూస్ ఇప్పుడు ఉన్న మౌనికకి ఎలా ఉపయోగపడుతున్నాయి? సో యూజువల్లీ నేను ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్ నకరేకల్ అనమాట. పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. సో స్కూల్ అంతా ఫస్ట్ ఒక 6th క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్ చదువుకున్నాను, మల్లికార్జున విద్యా మందిర్. దాని తర్వాత గవర్నమెంట్ స్కూల్కి షిఫ్ట్ అయిపోయాను ఫ్రమ్ 7th క్లాస్, జెడ్పిహెచ్ఎస్ నకరేకల్. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి అంటే, వీఆర్ ఎంత బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చాము, లైక్ ద యూ కెన్ సే నాట్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి. అంటే ఎలా అంటే, నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నప్పుడు మా ఫీజు వచ్చేసి 3,000 అంతే. అందరికి 10,000-15,000 ఉండేది. సో పిల్లలు ఇద్దరు బాగా చదువుతారు కదా, తగ్గిద్దాము. అండ్ మా మమ్మీ చదువుకున్న స్కూల్ అనమాట అది. సో అందుకోసం అని చెప్పి ఒక 3,000-4,000 పర్ ఇయర్ పెట్టారు అంతే. అది కట్టలేకే, ఆ 3,000-4,000 కట్టలేకే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోయాను అనమాట. చాలా ఆలోచించాను, వెళ్ళాలా వద్దా, పర్లేదా, బాగానే ఉంటుందా అని. ఆలోచించిన తర్వాత ఇంకో ఆప్షన్ లేదు కదా, ఐ డెంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఇంకా లేకపోతే చదువు మానేయాలి, దీనికంటే గవర్నమెంట్ స్కూల్కి చదువుకోవడం చాలా బెటర్ కదా అని చెప్పేసి వెళ్ళడం స్టార్ట్ చేశాను. దట్ ఈస్ యునో ఒక ఫ్లిప్ సైడ్ అయిపోయింది లైఫ్ అంతా. అప్పటిదాకా నేను ప్రైవేట్ స్కూల్స్లో ఎలా ఉంటుంది, నేర్చుకున్నవన్నీ ఎక్స్పోజ్ చేయడానికి ఛాన్సెస్ రావు. చాలా నేర్చుకుంటాం మనం, చాలా విషయాలు నేర్చుకుంటాం, బాగా నేర్పించేవాళ్ళు కానీ ఫ్యాకల్టీస్ కానీ చాలా బాగుండేవాళ్ళు. కానీ ఎక్కడ అది బయట పెట్టే అవకాశం దొరకల. ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళానో, ద రైటింగ్స్, ద స్పీచెస్, ద సాంగ్స్, ఎవ్రీథింగ్. అంటే నేను ఇలా ఉండాలి, ఇలాగే చెయ్యాలి, ఇలాంటివి చేస్తే బాగుంటుంది. మనకి ఫస్ట్ చిన్నప్పుడు మోటివేషన్ ఏంటి, గిఫ్ట్స్, ప్రైజెస్ అవే కదా. సో ఐ వాస్ లైక్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అనమాట. సో ఐ యూజ్డ్ టు బి లైక్ అ వెరీ గుడ్ స్టూడెంట్, నాట్ నౌ బట్ యా. సో ఒక డాటర్ ఎలా ఉండాలి, ఒక
టీచర్ లైక్ ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి, ఒక సిస్టర్ ఎలా ఉండాలి. ఇట్స్ ఆల్ లైక్ ఐడియల్ కేసెస్ లాగా బిహేవ్ చేస్తుండే. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుండే యూ కెన్ సే. సో అట్లా. సో ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ వెళ్ళిన తర్వాత నేను ఏవైతే నేర్చుకున్నానో ద వాల్యూస్ యూ మెన్షన్డ్ అవన్నింటికి ఒక సార్థకమైందని అంటారు కదా. లైక్ ఎలా అంటే ఉండేది చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీ స్టాండర్డ్స్‌ని మార్చాలని. చదువు చాలా మంది అంటే నేను ఐ యామ్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్ లైక్ ఇన్ ద మార్క్స్ లైక్ గ్రేడ్స్‌లో చాలా బాగుండేది. బట్ చాలా మంది ఏమనేవాళ్ళంటే, "ఇవన్నీ నువ్వు డిఫరెంట్ వాటిపైన ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల చదవడం తగ్గుతుంది. యూ షుడ్ నాట్ జస్ట్ యూ నో బయటికెళ్ళొద్దు. ఆ మైండ్ సెట్ అంతా చదవలోనే పెట్టాలి" అని చెప్పేవాళ్ళు. నాకేమనిపించేది అంటే చదవడం ఎవరైనా చదువుతారు. చాలా మంది పెడుతుంటారు మార్క్స్ అండ్ గ్రేడ్స్‌లో. బట్ ద బిహేవియర్, బట్ ద వాల్యూస్ దట్ యూ పొసెస్ ఇవన్నీ చాలా తక్కువ మంది చేస్తారు. కంటిన్యూ చేయడం చాలా తక్కువ మంది చేస్తారు. సో, ఐ జస్ట్ వాంట్ టు బి వన్ లైక్ థాట్. ఓకే. అలాగే ఉండాలి. చిన్నప్పటి నుంచైనా అంతే. కొంచెం ఎక్కువ ఏమంటారు దాన్ని? ఒత్తికగా లేకపోతే నెమ్మదిగా ఆలోచించటం గాని, మాట్లాడటం గాని, చేయటం ఉండేదాన్ననమాట. ఇదంతా హై స్కూల్ ముందే కదక్క, అంటే 10th క్లాస్ ముందే కదా? ఇదంతా 10th క్లాస్ ముందే. అదే అప్పుడే మీరు అంటే చదవడం ఎవరైనా చదువుతారు, బట్ దాన్ని ఇంప్లిమెంట్ ఆ! చేయాలి, బిహేవియర్. అవును. ఎలా వచ్చింది అనే క్వెషన్ అయితే ఏమో తెలీదు. ఎలా వచ్చిందో తెలీదు. మా సార్ ఉండేవారు. మల్లికార్జున స్కూల్‌లో భరత్ సార్ అని చెప్పేసి ఉండేవాళ్ళనమాట. హి ఈస్ వెరీ యంగర్. మేము చదువుకునేటప్పుడు మేబీ ఆయన డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు కావచ్చు. అప్పుడు జస్ట్ పార్ట్ టైమ్ లాగా చెప్పడానికొచ్చారు మా స్కూల్‌కి. హి వాస్ ద వన్ దట్ హూ ఇన్కల్కేటెడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై మైండ్ అనమాట. అంటే చాలా మంది ఓకే. చదువుతారు. అందరూ గుడ్ స్టూడెంట్స్ ఉంటారు. ప్రతి క్లాస్‌లో అందరికి ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. దిస్ ఇస్ నాట్ ఎ రేస్ కదా. అంటే పరిగెడితే ఒకరే ఫస్ట్ వస్తారు. అట్లేం లేదు. అందరికీ ఒకే మార్క్స్ రావచ్చు. అందరూ ఫస్ట్ రావచ్చు. కానీ వాట్ మేక్స్ యూ స్టాండ్ ఔట్ ఈస్ ద బిహేవియర్ దట్ యూ హావ్. ద థింగ్స్ దట్ యూ లైక్ ఏమని మాట్లాడతాము, ఏం వింటాము, ఎవరితో తిరుగుతాము, లేకపోతే ఎలా బిహేవ్ చేస్తాము, ఎవరైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు నువ్వెలా రియాక్ట్ అవుతున్నావు, నీకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నువ్వెలా రియాక్ట్ అవుతున్నావు. ఇలాంటివన్నింటిని నిన్ను డిఫరెంట్ పర్సన్ లాగా బిహేవ్ చేసేలాగా చూపిస్తది అని చెప్పేసి హి యూజ్డ్ టు టెల్ మీ. అట్లా విని మా సార్స్ అనేవాళ్ళు. అంటే మీరెళ్ళిపోతార్రా, ఎళ్ళిపోయినంక మేము గుర్తుండం అసలు. చాలా మంది మాకిప్పుడు కనబడతారు. మేమెళ్లి పలకరిస్తాం వాళ్ళని. ఎలా ఉన్నారు నాన్న? జాబ్ చేస్తున్నారా? అని. వాళ్ళు మొహం తిప్పుకొని, సార్ పర్లేదని చెప్పేసి ఎళ్ళిపోతారు. అందరూ అలాగే అయిపోతార్రా అంటే ఐ యూజ్డ్ టు సే మీరస్సలు అట్లా అనుకోకండి. నేను మాత్రం అసలు కాను. మౌనిక ఇస్ డిఫరెంట్. ఆ! అందరూ చాలా విన్నాంలే. విన్నానులే బోలెడు అని అంటారు గదా. అలా విన్నాంలే అని అనుకునేవాళ్ళము. లేదు మీరట్లా ఏమి ఉండర్రా, అందరూ అట్లే అవుతారు అంటే ఐ వాంటెడ్ టు బి లైక్ దిస్. అంటే ఖచ్చితంగా అది మార్చాలి. నేనలా కాదు అని చూపించాలి. ఎవరైతే మా అమ్మ కూడా మా ఇంట్లో ఎవరైనా చుట్టాలు గాని పెళ్లయిపోతది అమ్మాయిలకి పెద్ద పట్టించుకోరు అది ఇది అని అంటే, నా ఫ్యామిలీ ఎలా ఉండిందో అంటే 25 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఎలా ఉండిందో ఒక 2 ఇయర్స్‌లో అలా మారిపోవడానికి అంటే వాళ్ళనేదానికి ఒక కాంట్రడిక్టరీ స్టేట్‌మెంట్‌ని నేను జస్ట్ నోటి నుంచి కాకుండా వర్క్ నుంచి చూపించాలి అనుకునేదాన్ననమాట. దట్ ఈస్ హౌ ఐ జస్ట్ వాంటెడ్ టు బి లైక్ దట్ అంతే. అక్క, కాలేజ్ లో ఇన్సిడెంట్, ఫ్రెండ్స్ అన్న మాటలు, అవి మీరు ఎంత ఎఫెక్ట్ చేశాయో దాని రిజల్టే సౌఖ్య. సో అప్పుడు ఏం జరిగిందో ఆ ఇన్సిడెంట్ గురించి కొంచెం షేర్ చేస్తారా? షూర్. సో బేసికల్లీ దీనికంటే ముందు ఒక చిన్న 2 ఇన్‌స్టెన్సెస్ చెప్తాను నేను. నేను ఫస్ట్ టైమ్ మెచ్యూర్ అయినప్పుడు ఏంటి అంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంటే తెలిసిన చుట్టాల వాళ్ళ ఇంట్లో ఉన్నామనమాట నేను ఫస్ట్ టైమ్. లైక్ నాకైతే క్యాన్సర్ వచ్చేసింది. ఐయామ్ గోనా డై అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. బికాజ్ వి డోంట్ నో ఎనీథింగ్. ఎవరు ఏం చెప్పరు ఇలాంటివి ఓకే. అవుతాయని. ఓకే. ఏం చెప్పరు. సో ఫస్ట్ టైమ్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఐ థాట్ ఓకే. ఐయామ్ గోనా డై. డెఫినైట్‌లీ నాకు క్యాన్సర్ వచ్చేసింది. ఐ విల్ డై అని చెప్పేసి మా మమ్మీకి చెప్పలా. భయపడిపోయాను. తర్వాత ఒక 1 డే తర్వాత ఇంకా ఆగట్లేదని చెప్పేసి చెప్పినప్పుడు ఇట్లా ఓకే. షీ గాట్ దిస్ అండ్ దిస్ అని చెప్పేసి అనుకున్నారు. అయితే మా మావయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా! మా మావయ్య ఆయన అయ్యప్ప మాల వేసుకున్నారనమాట. సో దానికోసం చెప్పేసి ఆ ఇంట్లో ఉండకూడదు అని చెప్పి పక్కన ఎక్కడో ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉండే చిన్న షెడ్ ఉంటది కదా! పశువుల శాలలో అక్కడ పడేశారనమాట. ఒక చిన్న ఏం లేదు. బెడ్ అట్లాంటియి ఏం లేదు కింద పడుకోవడం. రోజు 2, 3 పాములొచ్చిపోయాయి పలకరించడానికి. నాతో పాటు ఎవరు ఉండకపోయేవాళ్ళు. అస్సలు నరకం చూసాను నేనైతే. అంత ట్రామాటిక్ లైఫ్ అంటే ఫస్ట్ టైమ్ గదా అది. అసలు దట్ టూ ఫిజికల్లీ చేంజ్ ఫస్ట్ టైమ్ వస్తుంది. బ్లీడింగ్ ఫస్ట్ టైమ్ అవుతుంది. మనది మనకి సర్ది చెప్పుకోనికే టైం లేదంటే ఇంక పక్కన పరిసరాలు పట్టించుకోవడానికి కూడా జరగాలిప్పుడు.
అవన్నీ హ్మ్. మనల్ని అందరూ పక్కకు చూస్తారు. ఇవన్నీ ఏదేదో ఇంకా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎప్పుడైతే మా ఇంటికొచ్చానో నేను అక్కడి నుంచి, మై హోమ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ అనమాట. అంటే ఐల్ బి హావింగ్ సో మచ్ ఫ్రీడమ్. నేను ఎక్కడైనా తిరగొచ్చు. బ్లీడింగ్ అయినా, పీరియడ్స్ వచ్చినా, ఏం చేసినా ఇది పట్టుకోవద్దు, అది పట్టుకోకూడదు, ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండకూడదు, ఏం ఉండకపోయేది మా అమ్మతో గాని, మా నాన్నతో గాని. దే ఆర్ వెరీ కంఫర్టబుల్. దే ఆర్ హై ఎడ్యుకేటెడ్ అనమాట. కొంచెం మంచిగానే. ఆ ఏజ్‌లో మా అమ్మ డిగ్రీ చదివింది. మా నాన్న డిగ్రీ చదివారు. అమ్మ టీటీసీ ర్యాంకర్. సో దే హ్యావ్ దిస్ హ్మ్. కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. పర్లేదు, ప్రాబ్లమ్ లేదు, ఏం కాదు అని. సో అట్లా ఫ్రీగా ఉండేదాన్ని. స్కూల్ అయిపోయింది. స్కూల్‌లో కూడా నార్మల్‌గా కొన్నుంటాయి. మా ఫ్యామిలీ లాగా అందరి ఫ్యామిలీస్ ఉండవు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఎప్పుడు ఇల్లు దగ్గరే ఉంటది కదా! హ్మ్. వెరీ నియర్ కదా! ఇంటికి, స్కూల్‌కి. సో ప్రాబ్లమ్ ఉండకపోయేది. ఎప్పుడైతే కాలేజ్ జాయిన్ అయ్యానో మనకి క్లాసెస్ ఒక దగ్గర, ఆహ్, లైక్ రూమ్స్ ఒక దగ్గర, మెస్ ఒక దగ్గర ఉంటాయి. అదొక పెద్ద హ్మ్. ప్రాబ్లమ్ థింగ్ లాగా అనిపిచ్చేది. సో ఒకరోజు ఇట్లాగే బ్లీడింగ్ అవుతుంది. అప్పుడే మాకేంటి అంటే మాకు తెలీదు నాన్న. అంటే ఎప్పుడొస్తుంది ఏంటి అని మాకంత కొన్ని సార్లు తెలీదు. కరెక్ట్ డేస్‌కేం రావు. సో అప్పుడు ప్రాబ్లమ్ అయితది. హ్మ్. ప్యాడ్స్ దగ్గర ఉంటే ప్రాబ్లమ్ లేదు. మనం అనుకోం గదా! సపోజ్ ఈరోజు నాకు బ్లీడింగ్ అయిపోయింది మార్నింగ్ ఎళ్ళేటప్పుడు. సో నేను ప్యాడ్స్ క్యారీ చేస్తాను. నాప్కిన్స్ క్యారీ చేస్తాను. కానీ అసలు హ్మ్. ఎలా క్యారీ చేస్తానో తెలియలేదు. అప్పుడు హ్మ్. నేను సరే అని జెప్పేసి స్కూల్‌కెళ్ళిపోయాను. తర్వాత క్లాస్‌కెళ్ళిపోయాను. దాని తర్వాత కొంచెం కొంచెంగా బ్లీడింగ్ అవుతుంది. డ్రెస్ అంతా, స్కర్ట్ అంతా స్టెయిన్స్ ఉన్నాయి. హ్మ్. స్టెయిన్స్ ఐ వాస్ లైక్ ఇప్పుడెలా ఎళ్ళాలి? ఏంటి? అప్పటికే ఒంట్లో బావుండదు. కడుపు నొప్పి, కాళ్ళు నొప్పులు అన్నీ వస్తా అవును. ఉంటాయి నాకు. అలాంటిది టెన్షన్. ఎంత టెన్షన్ అంటే ఇక్కడ నుదిటి పైన మొత్తం ఇలా చెమట చుక్కలు ఇలా కారిపోతున్నాయన్నమాట. అంత హ్మ్. టెన్షన్. చాలా టెన్షన్‌లో నేను అందరూ ఉన్నారప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ. అబ్బాయిలు ఇద్దరు, ముగ్గురు నా వెనక కూర్చున్న వాళ్ళతోటి మా ఫ్రెండ్స్ అందరూ ఉండి గర్ల్స్ పర్సనల్ ప్రాబ్లమ్ మీరెళ్ళిపోండి అని జెప్పి. వాడడిగాడు లైక్ వాట్ ఈస్ రాంగ్ విత్ యూ అని జెప్పేసి నా ఫ్రెండ్ అడిగితే, పర్సనల్ ప్రాబ్లమ్ మీరెళ్ళిపోండి అని జెప్పి ఇంకో అమ్మాయి జెప్పేసింది. అప్పుడే హ్మ్. అనుకున్నా. కొంచెం అనిపించింది. వాట్ ఈస్ దిస్ పర్సనల్ ప్రాబ్లమ్? ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లమ్ గదా! ఇది. నాట్ జస్ట్ లైక్ నాకొక్కదానికొచ్చిన ప్రాబ్లమ్ ఓకే. గాదు కదా! అందరికి హ్మ్. వచ్చే ప్రాబ్లమ్. సరే పర్సనల్ ప్రాబ్లమ్. లెట్ ఇట్ బి. నేను అది ఆర్గ్యూ చేసేంత బ్రెయిన్‌లో గూడా నాకేం లేదని జెప్పి లైట్ తీసుకున్నాను. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఉండి, "ఓహ్! యూ హావ్ ఎన్ అంబ్రెల్లా రైట్? అంబ్రెల్లా పెట్టేసుకొని ఎళ్ళు. లేకపోతే చున్నీ కట్టేసుకో. బ్యాగ్ తీసుకొని బ్యాగ్ కింద వరకు పెట్టేసుకో." దే ఆర్ ఫైండింగ్ దేర్ వేస్ టు మేక్ మీ కంఫర్టబుల్. ఐ నో దే ఆర్ నాట్ ఇంటు ద లైక్ వాళ్ళేం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి రాకపోయుండొచ్చు. వాళ్ళ పరిస్థితులు గూడా అలాగే ఉండుండొచ్చు. వాళ్ళ తప్పేం లేదు. బట్ నేను హ్మ్. పెరిగిన విధానం వేరు కాబట్టి నాకు చాలా బాధేసింది. ఏంటి ఎందుకింత కష్టపడాలి నేను? ఒక చిన్న దెబ్బ తగిలితే ఏం జేస్తాం మనము యూజువల్లీ? ఆ దెబ్బ అందరికి చూపిచ్చేసి, అయ్యో! దెబ్బొచ్చేసింది అని జాలి పడతాము. లేకపోతే అది బ్లీడింగే గదా! లైక్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఈస్ ద బ్లీడింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ప్రైవేట్ పార్ట్. దట్ డస్ నాట్ టు బి మీన్ టు బి లైక్ వెరీ ఇంప్యూర్ గదా! అట్లేం లేదు గదా! అని జెప్పి అనిపిచ్చేది. ఒక కిలోమీటర్ ఉంటది మా క్లాస్ నుంచి మా రూమ్‌కి. ఎళ్ళేంత సేపు ఇంకా భయపడుతూనే ఉన్నాను. ఎవరికీ కనిపించకుండా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళి అలా పడేసి బ్యాగ్ బెడ్ పైన వాలిపోయి పిచ్చిగా ఏడ్చాననమాట. హ్మ్. దారుణంగా ఏడ్చానసలు. ఎందుకు అంటే ఆ టైంలో బ్రెయిన్ కూడా పనిచేయదు. లైక్ ప్రాబ్లమ్ ఉంటాయి కదా! సో, ఏంటంటే హ్మ్. హార్మోన్స్ ఎక్కువ నీకు యాక్టివేట్ అవుతా ఉంటాయి. ఇట్లాంటి నెగెటివ్ థాట్స్‌కి ఎక్కువ వస్తా ఉంటాయి కదా! మూడ్ స్వింగ్స్ అనమాట. ఆ మూడ్ స్వింగ్స్ వల్ల కూడా చాలా ఏడ్చాను నేను ఆ రోజు. దీన్ని ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ఈరోజు నేను చేయలేకపోవచ్చు. ఈరోజు హ్మ్. చేయలేకపోవచ్చు. ఒక 10 రోజుల్లో నేను చేంజ్ చేయలేకపోవచ్చు. ఏదైనా చేయొచ్చు. కానీ ఎప్పటికైనా ఖచ్చితంగా దీని గురించి నేను ఫైట్ చేయాలి. ఏదో ఒక చిన్న చేంజ్ అయితే తీసుకురావాలి. అది తొందరగా అవ్వచ్చు, లేట్‌గా అవ్వచ్చు. ఎంత కాలమైనా పట్టొచ్చు. ఒక్కరు మారినా చాలు అని చెప్పి అనుకున్నాననమాట. థట్ ఈస్ హౌ ఇట్ ఈస్ నౌ. అవునక్క. ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తారక్క ఈ సిట్యుయేషన్. కానీ మీరు దానికి రిజల్ట్‌గా ఈ సౌఖ్యం స్టార్ట్ చేయడం చాలా గ్రేట్ అక్క. థాంక్ యూ సో మచ్ నాన్న. అసలు చెప్పడానికే భయం. అది మీరు సొసైటీలో అవేర్‌నెస్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. బోల్డ్‌నెస్ అవును. గాని. అవును. సో, బేసికల్లీ ఎలా అంటే ఐయామ్ సేయింగ్ దిస్ విత్ ఆల్ మై హార్ట్. అంటే ఇక్కడేం నువ్వు అన్‌ఫిల్టర్డ్ అన్నావు కాబట్టి ఐయామ్ సేయింగ్. సో, హ్మ్. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఊర్లలో దే విల్ యూజ్ ద కస్ వర్డ్స్. యూజువల్లీ చాలా ఈజీగా ఊర్లలో. చాలా ఈజీగా ఊర్లలోని కాదు. ఇప్పుడు పెద్దోళ్ళు కూడా వాడుతున్నారు. అది వేరే విషయం. సో, చాలా ఈజీగా వాడతారు. చాలా ఈజీగా తిట్టుకుంటారు. అవన్నీ హ్మ్. నార్మల్ అయిపోయాయి. ఫన్ రా అని అనుకుంటాం. మనం చదువుకున్న వాళ్ళని గూడా తిట్టుకుంటాము. కానీ వెన్ హ్మ్. ఇట్ కమ్స్ టు ద ఎడ్యుకేషన్ పార్ట్, ఎడ్యుకేషన్ మాత్రం నేర్పించరు. రైట్? అంటే హ్మ్. పెద్ద విషయాలు మాట్లాడడానికి ఇష్టపడరు గానీ, పిచ్చిగా కస్ వర్డ్స్ అయితే యెస్. మాట్లాడతారు. అవునక్క.
సో ఎస్ ఎస్. వెన్ ఇట్ కమ్స్ టు ఆ అమ్మాయి అదేంటి ఏం నేర్పిస్తుంది, అవన్నీ ఎందుకు నేర్పిస్తుంది, క్లాస్‌లా వాటికి క్లాసులేంటి అని అంటారు. కానీ చాలా ఈజీగా కస్ వర్డ్స్ వాడేస్తారు. ఎడ్యుకేషన్ అనేది పక్కన పెట్టేస్తారు. అర్థం కాదు నాకసలు ఎందుకు అని అట్లా. సో ఐ స్టిల్ హావ్ దట్ సూపర్ క్వెషన్. అక్క అసలు. అదే ఎప్పుడో ఉండేది థాట్ నాకు. అవును, యాహ్! నిజమే. అంటే ఏదో బ్యాడ్ వర్డ్స్ అది ఏం యూజ్ ఉండదు. అది జస్ట్ బిహేవియర్ చెడవుద్ది. కానీ అది మాట్లాడడానికి ఇష్టపడతారు కానీ ఇది వన్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. చెప్పడానికి ఇష్టపడరు. పర్సనల్ ప్రాబ్లమ్ అని చెప్పి పక్కకు పంపించేసారు. లేదు ఈ అమ్మాయికి పీరియడ్ మనకు తెలుసు కదా ఆల్రెడీ. హి ఈస్ ఆల్రెడీ 18 ఇయర్స్ ఓల్డ్. 18, 19 ఇయర్స్ ఓల్డ్. హి హాస్ సిస్టర్స్ అండ్ ఆల్ చెప్పొచ్చు. చెప్పకపోతే హ్మ్. తెలియకపోతే ఇప్పుడు చెప్పి నేర్చుకునేలాగా చేయొచ్చు. కానీ అక్కడ అవును. చెయ్యం మనం. పర్సనల్ ప్రాబ్లమ్ అని లైట్ తీసుకుంటాం. కానీ పిచ్చి పిచ్చి బూతులు మాత్రం మాట్లాడేస్తాం. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. యాక్చువల్లీ చాలా చాలా నిజం అక్క అది. అదే. అక్కడ హ్మ్. సౌఖ్యకి ఆ నేమ్ కి ఏమన్నా బిహైండ్ ఏమన్నా స్టోరీ ఉందా? యాహ్! ఇట్స్ యాక్చువల్లీ చాలా డిఫరెంట్ నేమ్స్ ఆలోచించాను నేను. డిఫరెంట్‌గా అనుకున్నాను. తర్వాత నాకనిపించింది ఏంటి అంటే, సౌక్ష కొత్త వర్డ్ క్రియేట్ చేద్దాము. సో థాట్ వేరే వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉండరు గదా! చాలా హ్మ్. నేమ్స్ వెతికాను. అవన్నీ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఎన్‌జీఓస్ కిందనో, కంపెనీస్ కిందనో, ఆర్గనైజేషన్స్ కిందనో. సో నేనే కొత్త హ్మ్. వర్డ్ కనిపెడితే బావుంటది గదా! సో తెలుగులో ఒక కొత్త ఒక వర్డ్‌ని కాయిన్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. సో సౌక్ష ఈస్ లైక్ సౌఖ్యత, సురక్షత. క్ష, ఖ్య కలిపి సౌక్ష అని పెట్టాననమాట. సో దట్ ఈస్ ఓకే. లైక్ సో మచ్ కంఫర్ట్ అండ్ సో మచ్ ట్రస్ట్ అండ్ ఆల్. సౌక్ష, సౌఖ్యత, సురక్షిత. అదే మా మెయిన్ ఎయిమ్ అన్నట్టుగా. అట్లా. ఓకే. అక్క నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సౌఖ్య మీద. అంటే ఇది ఉద్యమం అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కదా. సో హ్మ్. దేని మీద అవేర్నెస్ అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి ఇలా పీరియడ్స్ వస్తాయి ఇస్ న్యాచురల్ ప్రాసెస్. సో మీరు మీరు దాన్ని కొత్తగా చూడకూడదు, దాన్ని ఏదో క్రైమ్ అంటే ఏదో తప్పుగా చూడకూడదనా, లేకపోతే అమ్మాయిలకి ఇట్స్ అవర్ ప్రాబ్లం, మనం సేఫ్టీ చూసుకోవాలి, అబ్బాయిలను ఎవరిని పట్టించుకోవద్దు, సో దీనికి అవేర్నెస్. నైస్. వెరీ నైస్ క్వెషన్ యాక్చువల్లీ. సో యాహ్! ఫస్ట్ టైమ్ 2023 నుంచి స్టార్ట్ చేసాము. అంటే 2022 నుంచి వర్క్ చేస్తున్నాము. బట్ 23 వాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేస్తున్నామనమాట స్టార్టింగ్ నుండి. సో 2023లో నేను నక్రేకల్ స్కూల్‌లో నేను క్లాస్ తీసుకున్నప్పుడు ఐ ఆస్క్డ్ ద ప్రిన్సిపల్ అండ్ ద హెడ్ మాస్టర్ టు యూ నో ద గర్ల్స్ ఇంకా బాయ్స్‌ని పక్క పక్కన కూర్చోబెట్టండి. ఐ విల్ బి టేకింగ్ ద క్లాసెస్ అని చెప్పి చెప్పాననమాట. అప్పుడు దే వర్ కంఫర్టబుల్. చెప్పాను క్లాసెస్. తర్వాత నాకు నువ్వు అడిగిన క్వెషన్‌కి ఏంటి అంటే, నాకు నిజంగా నా ఉద్దేశ్యం ప్రకారం 2 ఒకటి కాదు. 2 అమ్మాయిలకి రావాలి, అబ్బాయిలకి తెలియాలి. అమ్మాయిలకి ఎందుకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు కాల్ చేసారు మా సారు. ఇదంతా నాకు మైండ్‌లో ఆల్రెడీ నడుస్తుంది గదా! లైక్ ఐ హావ్ టు మేక్ సమ్ చేంజ్ అబౌట్ థిస్ థింగ్స్ అండ్ థిస్ థింగ్. సో, మాకు సార్ మధ్యలో ర్యాండమ్‌గా నేనెప్పుడు మా క్యాంపస్‌కి, స్కూల్‌కి నేను చదువుకున్న అన్ని స్కూల్స్‌కి, చుట్టుపక్కల స్కూల్స్‌కి వెళ్ళి చెప్తా ఉంటాను క్లాసెస్. యూజువల్లీ లైక్ నార్మల్‌గా. ఏది సౌక్షకి ముందు గూడా స్కూల్, కాలేజ్ నుంచి సమ్మర్ హాలిడేస్‌లో వచ్చినప్పుడు ఎవ్రీ టైమ్ సమ్మర్ కానీ, ఏదైనా హాలిడేస్‌కొచ్చినప్పుడు ఎవ్రీ టైమ్ స్కూల్స్‌కెళ్తాను. విజిట్ చేస్తాను. క్లాసెస్ తీసుకుంటాను. మోటివేషన్ క్లాసెస్, ఇన్‌స్పిరేషన్ ఆర్ వాళ్ళు చదువుకోవడానికి ఎలాంటి ప్లాన్ ఏసుకోవాలి అని జెప్పేసి ఒక ప్లాన్, గైడెన్స్ ఎవ్రీ సమ్మర్ ట్యూషన్ తీసుకుంటాను. 10థ్ క్లాస్ పిల్లలకి టు గెట్ మంచి గ్రేడ్స్ రావడం కోసం వాళ్ళకి ఫ్రీగా ట్యూషన్స్ తీసుకోవడం అవన్నీ చేస్తూనే ఉంటాను ఎప్పుడు. సో, ఓకే. అట్లా నేను ఎప్పుడు కాంటాక్ట్‌లోనే ఉన్నాననమాట సార్‌కి, ఫ్యాకల్టీస్‌కి. సో, సడెన్‌గా ఫోన్ చేసి మౌనిక ఇట్లా వి హావ్ ఎ కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళకి ఇట్లా వాళ్ళొస్తార్రా నా దగ్గరికి వచ్చి డబ్బులడుగుతారు. సార్ రూ. 50 కావాలి అని అంటారు. ఎందుకు అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ అని అంటారు. అంటే వాళ్ళ ఇంట్లో అవి ఇచ్చేంత కూడా లేదా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు జస్ట్ ఎళ్తారు పొలం వాళ్ళందరూ రిచ్ అయ్యుండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ రిచ్. మంచి మంచి పొలాలు, ఆస్తులు, భూములు అన్నీ ఉంటాయి వాళ్ళకేం లేనోళ్ళు కాదు. వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళే యాక్చువల్లీ రిచ్ చెప్పాలంటే మంచిగానే ఉంటారు వాళ్ళు. కానీ నిజంగా అవసరమైన వాటికి వాళ్ళు డబ్బులు పెట్టడానికి ఇష్టపడరు. డెఫినైట్‌లీ ఇష్టపడరు. సరిగ్గా తినరు వాళ్ళు. సరిగ్గా కేర్ తీసుకోరు. సరిగ్గా ఆరోగ్యంగా ఉండరు. సరిగ్గా మాట్లాడరు. సరిగ్గా చదివించరు. జస్ట్ బికాజ్ వాళ్ళ ఆస్తులు వెనకేసుకోనికి మాత్రమే బతుకుతారనిపిస్తుంది నాకు చాలా మంది. సో, సార్ దగ్గరికొచ్చి రూ. 50 అడిగి, తర్వాత వెరీ రీసెంట్‌లీ ఇద్దరు అమ్మాయిలకి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. సో థట్ దే వెంట్ టు ది హాస్పిటల్. వాళ్ళక్కడ అసలు ఎందుకు ఏంటి అంటే హైజీన్ లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. చాలా ప్రాబ్లమ్ అయింది వాళ్ళకి. ఒక అమ్మాయి అయితే రీసెంట్‌లీ నాట్ ఫ్రమ్ అవర్ స్కూల్ బట్ ఐ గాట్ టు నో ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ స్కూల్స్. ఐ కాంట్ జస్ట్ సే ఇట్. బట్ ఒక అమ్మాయి చనిపోయారనమాట యాక్చువల్లీ ఈ ఇన్ఫెక్షన్స్ వల్లే. సో, నువ్వేమన్నా చేయగలవా దీని గురించి అని అడిగారు నన్ను.
ఆహ్, ఓకే. నాకింకా సార్ ఆలోచిస్తాను. నాకు కొంచెం టైమ్ ఇవ్వండి అని జెప్పేసి అన్నాననమాట. సో, నా ఇంటెన్షన్ ఏంటి అంటే, అమ్మాయిలకి వాళ్ళ ఇప్పుడు ఈవెన్ మా అమ్మ కూడా హాస్పిటల్‌కెళ్ళి తనకున్న ప్రాబ్లమ్స్‌ని క్లియర్‌గా తను చెప్పలేదు. ఇప్పుడు తనకి 50 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళు ఈజీగా హ్మ్. ఇన్నేళ్ల నుంచి పీరియడ్స్ చూస్తున్నారు. లైక్ బర్న్ బర్త్ ఇచ్చారు. ఇవన్నీ జరిగాయి. అయినా వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో వాళ్ళు క్లియర్‌గా చెప్పలేరు హాస్పిటల్‌లో. వాళ్ళకి హ్మ్. నీట్‌గా మాట్లాడలేరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నప్పుడు ఇంకేం జేస్తాం మనం అసలు? జ్వరమొస్తే హ్మ్. జ్వరమొచ్చిందంటాం. నొప్పొస్తే నొప్పొచ్చిందంటాం. కానీ పీరియడ్ ప్రాబ్లమ్ గానీ, సమ్ ప్రైవేట్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు దే కాంట్ ఈవెన్ సే ఎన్నో రోజుల తర్వాత చాలా ఏళ్ళు వెయిట్ చేసి ఇంక చాలా ప్రాబ్లమ్ అయినప్పుడు అప్పుడెళ్తారు వాళ్ళు హ్మ్. హాస్పిటల్స్‌కి. అట్లా కాదు గదా! ఎడ్యుకేషన్ అంటే ఏంటసలు? మా అమ్మ చదువుకుంది, మా నాన్న చదువుకున్నాడు. కానీ ఏం లాభం? వీళ్ళందరం చదువుకుంటున్నాం. చదువు ఎందుకు? ఏం చెయ్యాలి మనం ఇవన్నీ జేసుకొని? మన హెల్త్, మన ఆరోగ్యం, మన బాడీని మనం అర్థం చేసుకోలేనప్పుడు చదవటం వేస్ట్. శుద్ధ దండగ నన్నడిగితే. సో, అది హ్మ్. కాదు. సో, గర్ల్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే చెప్పాలి. వాళ్ళ ఇంట్లల్లో మాట్లాడాలి. వాళ్ళ సార్ దగ్గరికెళ్లి సార్ ఐ హావ్ మెన్‌స్ట్రుయల్ సైకిల్ థిస్ డే. ఐ వాంట్ గో హోమ్ అండ్ టేక్ రెస్ట్ అని చెప్పగలగాలి ఈజీగా. అది హ్మ్. నాకు అనిపించింది. దట్ టూ అబ్బాయిలు. అబ్బాయిలు ఏంటి అంటే మా తమ్ముడు ఇప్పుడు ఐ హావ్ మై బ్రదర్, మా నాన్న నాకు వాళ్ళు నాప్కిన్స్ వాళ్ళే తీసుకొచ్చేవాళ్ళనమాట. ఏదైనా టైమ్ హ్మ్. ఉన్నప్పుడు. సో, ద ఫీజిబిలిటీ దట్ ఐ హావ్ ఇస్ డిఫరెంట్. అందరికి అలా ఉండదు. సో, హ్మ్. ఖచ్చితంగా అట్‌లీస్ట్ మీరేం హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు. హెల్ప్ చేసే రోజులొస్తాయి. మేబీ కొన్ని రోజుల తర్వాత వస్తాయేమో. బట్ యాస్ ఆఫ్ నౌ కామెడీ జేసుకుంటారు కొంతమంది అబ్బాయిలు. చిన్న పిల్లలు తెలీదు కదా వాళ్ళకి ఏం జరుగుతుంది అని. అవును. వాళ్ళకట్లా అయిందంట, వాళ్ళకట్లా అయిందంట అని అనుకుంటారు. సో, అలా కామెడీ చేసుకోకూడదు. దిస్ ఈస్ నాట్ ఎ సమస్య. ఇది ప్రాబ్లమ్ గాదు. ఇదొక హ్మ్. ప్రాసెస్ అని చెప్పాలి. దిస్ ఈస్ హ్మ్. నాట్ ఎ ప్రాబ్లమ్. దిస్ ఈస్ జస్ట్ ఎ ప్రాసెస్ దట్ వి గో త్రూ అని జెప్పాలి. వాళ్ళకది అర్థమయ్యి వాళ్ళు మాట్లాడగలగాలి. ఇప్పుడు సపోజ్ చాలా సార్లు ఏంటి అంటే నా ఆఫీస్‌లో అబ్బాయిలే ఎక్కువ. అమ్మాయిలు చాలా తక్కువ. ఎవరు ఉండనప్పుడు నేనేం చేయాలి? ఇంక అలాగే మూలకి కూర్చోవాలా? కాదు గదా! ఐ హావ్ హ్మ్. టు గో అండ్ ఐ హావ్ టు సే థట్. సో, అది అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి రావాలి. ఆ ఫీజిబిలిటీ రావాలి. ఆ కంఫర్ట్ ఉండాలి. సో, అబ్బాయిలకు కూడా క్లాసెస్ తీసుకోవాలి. అంతెందుకురా హ్మ్. నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు, 9థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు వి హాడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. గవర్నమెంట్ నుంచి పంపించారు మాకు నాప్కిన్స్. వన్ టైమ్ పంపించారు అంతే. అప్పుడేంటంటే గర్ల్స్‌ని సెపరేట్ చేసి ఒక క్లాస్‌కి తీసుకెళ్ళి క్లాస్ డోర్స్ ఏసి అప్పుడు ఇచ్చారనమాట. ఓకే. హ్మ్. అబ్యూస్‌కి సంబంధించిన విషయాలేమైనా ఉంటే గూడా అమ్మాయిలని తీసుకెళ్ళి అమ్మాయిలకి డోర్‌లేసి క్లాసులు చెప్తారు. బాయ్స్ కదా ప్రాబ్లమ్ తీసుకొస్తుందిక్కడ. వాళ్ళకెందుకు చెప్పరు? పోనీ సెపరేట్‌గా ఎందుకు జెప్పాలి? కలిపి ఎందుకు చెప్పకూడదు? పోనీ మన బయాలజీ క్లాసెస్ కూడా హ్మ్. సెపరేట్ చేసి చెప్తున్నారు. ఎందుకింకా అలాంటప్పుడు? పోనీ గర్ల్స్ ఎడ్యుకేషన్ పెట్టేసుకోండి. బాయ్స్ ఎడ్యుకేషన్ పెట్టేసుకోండి. ఎందుకు కో ఎడ్యుకేషన్ ఇంకా? సో, 2 కలిపి చెయ్యాలి. హ్మ్. ఇద్దరికీ రావాలి. ఇంపార్టెన్స్ రావాలి. ఇద్దరికీ ఎడ్యుకేషన్ ఉండాలి అని అనుకున్నాను. ఫస్ట్ అలాగే చేశాను. హ్మ్. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే ప్రిన్సిపల్స్ మారిపోయారు. కొత్త వాళ్ళొస్తున్నారు. సో, దే ఆర్ నాట్ కంఫర్టబుల్ అనమాట. ఇది ఇంకా మారాలి. హ్మ్. నేను ట్రై చేస్తున్నాను. ప్రతి స్కూల్‌కెళ్ళి ప్రతిసారి మాట్లాడతాను నేను. నాకు కావాలి సార్ అబ్బాయిలతో కూడా మాట్లాడాలి అని చెప్పి. బట్ కొంతమంది దానికి ఓకే లేరు. ఐయామ్ స్టిల్ ఫేసింగ్ సమ్ ట్రబుల్స్ అబౌట్ ఇట్. బట్ ఐల్ డిస్కస్. ఐల్ ట్రై టు డూ ఇట్. సో, మేము హ్మ్. ఫస్ట్ టైమ్ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అమ్మాయిలందరూ ఇప్పుడేంటి ఇదేదో జరుగుతుందేంటి? ఇక్కడ పెద్ద క్లాస్ తీసుకుంటుందేంటి? అక్క యూటరస్ గీసేస్తోంది. వెజైనా అని చెప్తుంది. ఏమేమో మాట్లాడుతుంది. ఏందిదంతా అని చెప్పి తెల్ల మొహాలేసారనమాట. నాప్కిన్స్ చేతికిస్తే బ్యాగ్‌లో, చున్నీల్లో దాచుకోవటాలు, అక్క మా దగ్గర ఓహ్! కవర్లు లేవు తీసుకెళ్ళము అని చెప్పారు. సో, వి మేము టీమ్ అందరం వెళ్ళాం గదా! సో, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సెడ్ అదేంటి ఒక్కరు చేస్తే అందరూ కామెంట్ జేస్తారు. 200 మంది, 300 మంది ఒకేసారి తీసుకెళ్తుంటే ఎవడు కామెంట్ చేయగలడు మిమ్మల్ని? అవును. హ్మ్. అదొక లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక స్ట్రగుల్ ఏమంటారు దాన్నొక మాస్ చేంజ్ గదా ఇది. సో, దాన్నెవడు కామెంట్ జేస్తాడు? అనన్న హ్మ్. తర్వాత మెల్లిగా అప్పుడు చేంజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేనెళ్ళినప్పుడు ఆడపిల్లలు ఎవరైనా అంటే, "అక్క వచ్చేసింది ఇంక తీసేసుకుంటాం నాప్కిన్స్ పెద్ద అక్క ఏమొద్దులే కవర్‌లవి ఎందుకక్క మేము తీసుకెళ్ళిపోతాము." సో, థాట్ ఈస్ ద హ్మ్. చేంజ్ ఐ వాంటెడ్ టు మేక్ అనమాట. ఖచ్చితంగా అది రావాలి. సరే మొత్తం రాకపోవచ్చు. ఈరోజు కొంచెం హ్మ్. మారారు. నేనది మారలేకపోయాను. ఈరోజు కొంచెం మారారు. వాళ్ళు బీటెక్‌కొచ్చి తర్వాత చదువుతున్నప్పుడు వాళ్ళింకా మారతారు. దే విల్ బి వెరీ హ్మ్. ఫార్వర్డ్ కదా! నాకంటే కూడా. సో, హ్మ్. అది నాకు మెల్లిగా స్లో చేంజ్. చేంజ్ ఏదైనా చాప కింద నీరులాగే ఎళ్ళాలి. ఒకేసారి మారవు. ఒకేసారి మారింది ఎక్కువ రోజులుండవు. సో, మెల్లిగా మారడం కూడా పర్వాలేదు. అది నా మెయిన్ హ్మ్. ఇంటెన్షన్ ఆఫ్ సౌఖ్య అనమాట. ఓకే. గ్రేట్ అక్క. ఇంకా థాంక్ యూ. ఇంకోటేంటంటే నార్మల్‌గా ఆహ్, ఏదైనా ఒక ఒక అమ్మాయికి పీరియడ్స్ గాని, స్టెయిన్స్ గాని ఒక అబ్బాయి చూసినప్పుడు, ఆ అమ్మాయికి ఎటువంటి హెల్ప్ చేస్తే బావుంటదక్క? అంటే ఎటువంటి హెల్ప్ ఓహ్! చేయాలి?
ఓకే. లేదా పట్టించుకోకుండా వదిలేయాలి. ఏం చేస్తే వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారు, సెక్యూర్ ఫీల్ అవుతారు. అంతేనా? హ్మ్. సో, బేసికల్లీ పెద్దగా ఏం జేయక్కర్లేదు. వి హావ్ డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ ఆ టైంలో. మేబీ స్కూల్ చదువుతున్నప్పుడు కాలేజ్‌లో ఉండకపోవచ్చు. ఆ ఏజ్ మంచి ఏజ్ కాబట్టి అంత ఉండకపోవచ్చు. వెన్ వి వర్కింగ్ విమెన్ అయిన తర్వాత ఏంటి అంటే, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే అప్పటోళ్ళలా కాదు పరిస్థితులు. అప్పుడోళ్ళు మేమున్నాం, మాకు రాలేదా, మేము కనలేదా పిల్లల్ని అని అంటారు. కానీ అప్పుడు తిరిగిన విధానం వేరు, పెరిగిన విధానం వేరు, తిన్న ఫుడ్ వేరు. వాళ్ళంతా వేరు. మొన్న హ్మ్. ఏదో చిన్న చూసానా, "అమ్మ నీకు కర్రీ చేయడం రాదా?" అంటే, "నీకు కోడింగ్ వచ్చా ఆంటీ" అని చెప్పి క్వెషన్. సో, లిటరల్లీ అంటే వి ఆర్ డీలింగ్ హ్మ్. విత్ మీరెంత డీల్ చేస్తున్నారో అబ్బాయిలు అయ్యుండి, మేము అంతకంటే ఎక్కువ డీల్ చేస్తాం. సో, హ్మ్. ఇప్పుడు మా తమ్ముడొస్తాడు, లైక్ ఇంట్లో కూర్చుంటాడు, తింటాడు, వర్క్ చేసుకుంటాడు, ఎళ్ళిపోతాడు. నేనేం చేస్తాను, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇల్లు ఊడ్చుకుంటాను, అంట్లు తోముకుంటాను, బట్టలు ఉతుక్కుంటాను, వంట చేసుకుంటాను, కడుక్కుంటాను, ఏదో ఒకటి చేస్తాను. తర్వాత వర్క్ చేసుకుంటాను, మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటాను, అమ్మని చూసుకుంటాను. అంటే మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ డ్రైన్ అయిపోతాం మేము. హ్మ్. సో, అవును. ఆ టైంలో ఇంకా దారుణమైన మూడ్ స్వింగ్స్ ఒస్తాయి. ఇప్పుడు ఇంకా కష్టం. పీసీఓడీస్ అని, పీసీఓఎస్ అని, ఎండోమెట్రియోసిస్ అని, ఇవన్నిటికి మీనింగే చాలా మందికి తెలీదసలు. ఇవేంటి? ఎందుకొస్తాయి? కూడా అమ్మాయిలకే తెలీదసలు ఎందుకొస్తాయి ఇవి? దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని. సో, అలాంటి టైమ్స్‌లో మీరు మినిమమ్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం మంచిది. అంటే అసలేంటివి? వాళ్ళెలా ఫీల్ హ్మ్. అవుతారు? ఆ టైంలో నిజంగా వాళ్ళకెలా ఉండిద్ది? సో, హ్మ్. అవన్నీ వాళ్ళు చెప్పేది వినడము, లేపోతే మాట్లాడమని ఒకేసారి మాట్లాడలేరు. బట్ కంఫర్ట్‌గా చూపిస్తా ఉన్న కొద్దీ వాళ్ళే మాట్లాడతారు. టైమ్ హ్మ్. ఇస్తే అంటే మీ మస్కులినిటీ మాకు నిజంగా మంచిగా అనిపిస్తే మా ఫెమినిటీ బయటకొస్తదనమాట. సో, యూజువల్లీ అలా మీరు ప్రశాంతంగా ఆ కంఫర్ట్ ఇవ్వడము, టైమ్ ఇవ్వడం ఫస్ట్. చెప్పు అని కాకుండా లైక్ ఆ హ్మ్. టైం కంఫర్ట్ వచ్చేంత వరకు వాళ్ళని మీరు అట్లా సస్టెయిన్ చేసుకోవడము. దాని తర్వాత మెల్లిగా ఓకే. ఇది ప్రాబ్లమ్ కదా! మనం ఎలా డీల్ చేద్దాం దీని గురించి డిస్కస్ చేయడము. లేకపోతే అలా వినడం. జస్ట్ అలా కూర్చొని వినడము. అండ్ హ్మ్. నాకు తెలిసైతే అంటే మా ఫ్రెండ్స్ ఉంటారిప్పుడు. ఐ హావ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ దట్ దే విల్ నోట్ ఇట్. నాకేమన్నా ప్రాబ్లమ్ వచ్చిందనుకో, లైక్ పీరియడ్స్ ఉన్నాయనుకో, ఆ డేని వాళ్ళే నోట్ చేసుకుంటారు నాకంటే ముందు. దే విల్ టెల్ మీ, "ఓహ్! నీకిది టైం కదరా! ఓకే. ఐ అండర్‌స్టూడ్" అని చెప్పేసి. సో, దట్స్ హౌ ఓకే. దే మేక్ మీ కంఫర్టబుల్ కదా! సో, హ్మ్. చాలా ప్రశాంతంగా అనిపిస్తది. బాగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటే చాలు ఇంకేం అక్కర్ల. అంతే. హ్మ్. ఓకే. ఓకే. అక్క వాట్స్ ద ఫ్యూచర్ ఆఫ్ సౌఖ్య అక్క? సో, చాలా మంది నన్నడుగుతారు. అంటే మీరు డిఫరెంట్‌గా చేయొచ్చు కదా! ఇప్పుడు మీరు ఓన్లీ నాప్కిన్సే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బుక్స్ ఎందుకు ఇవ్వకూడదు? ఇంకేమేమో చాలా అడుగుతారనమాట. డిఫరెంట్‌గా అడుగుతారు. నాకర్థం కాదు. అంటే నేను స్టార్ట్ చేసిందే సౌఖ్య అంటే ఇప్పుడు బుక్స్ చాలా మంది ఇస్తారు. హ్మ్. చాలా డిఫరెంట్ బుక్స్ ఇస్తారు, యూనిఫార్మ్స్ ఇస్తారు, బట్టలిస్తారు. అవన్నీ నేను చేస్తాను ఆల్రెడీ. చేస్తున్నాను ఇంతకు ముందు గూడా. నేను క్లాసెస్ కూడా తీసుకునేదాన్ని ఫ్రీగా. ఎక్కడ నేను షోకేస్ చేసుకోలేదు. ఎక్కడ హ్మ్. నేను పెట్టుకోలే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, లేకపోతే వేరే ఎవరికీ కానీ నేను చెప్పలా ఇవన్నీ నేను జేస్తాను అని. ఎందుకంటే హ్మ్. అవి చెప్పాల్సినంత అవసరమైంది గాదు. ఈ హ్మ్. ఇది కూడా నేను చేస్తున్న హెల్ప్ అనుకోట్లా. సౌఖ్య చేస్తుంది సర్వీస్ కాదు. ఇట్స్ ఎ స్ట్రగుల్. ఇట్స్ హ్మ్. నాట్ జస్ట్ ఎ సర్వీస్. ఇదెందుకు నేను షోకేస్ చేస్తున్నాను, ఇదెందుకు నేను పెడుతున్నాను అంటే, ఇది అందరికీ తెలియాలి. ఇది హ్మ్. తెలియాల్సిందే. ఇది ఓన్లీ సౌఖ్య అనేది ఓన్లీ నాప్కిన్స్‌కి, పీరియడ్స్‌కి మాత్రమే. ఎక్కువేం హ్మ్. జేయదు. తక్కువ కూడా జేయదు. ఇదే చేస్తది అంతే. హ్మ్. డిఫరెంట్ వాటికెళ్ళదు. ఇప్పుడు నేనొక 7 స్కూల్స్‌కి చేస్తున్నా. 2026 నుంచి 7 స్కూల్స్‌కి చేస్తున్నాను. అట్లా హ్మ్. మెల్లిగా ఇంకా మారాలి. ఒక 15, 20, 30 స్కూల్స్ అట్లా. నాకు కావాల్సినదేంటి అంటే లైక్ ఫండ్స్ లైక్ హౌ మా ఫ్రెండ్స్ అందరూ ఇస్తున్నారు యాస్ ఆఫ్ నౌ. కానీ మేబీ ఎక్కువ స్కూల్స్ అయితే నాకు నిజంగానే ఎక్కువ రిక్వైర్మెంట్ పడుతుండొచ్చు. సో, అట్లా హ్మ్. ఎవరైనా దీన్ని నేను అంటే ఎక్స్‌టెండ్ చేయగలిగితే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాననమాట. సో, ఎలా అంటే మనం ఓకే. 1 ఇయర్‌కి ఒక 2 స్కూల్స్ సపోజ్ 1 స్కూల్ తీసుకున్నామనుకో, ఈ ఇయర్ నేను హ్మ్. ఒక స్కూల్ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంకో స్కూల్ తీసుకుంటాను. ఈ రెండిటికి చేస్తాను. ఇది ఆపను. హ్మ్. ఈ రెండిటికి చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఇంకో ఓకే. 2 స్కూల్స్ తీసుకుంటే మళ్ళీ 4 స్కూల్స్ కంటిన్యూయస్‌గా చేస్తాననమాట. సో, ఎక్కడ 2 టైమ్స్ 2-3 టైమ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎందుకు మనం ఒకేసారి ఇవ్వచ్చు. సంవత్సరానికి సరిపడా ఒకేసారి ఇవ్వచ్చు. కానీ ఎందుకు నేను 2, 3 టైమ్స్ ఎందుకెళ్తున్నానంటే నా మొహం వాళ్ళు రెగ్యులర్‌గా చూడాలి. హ్మ్. రెగ్యులర్‌గా నా మొహం చూస్తే వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఈజీగా చెప్పడానికి అవుతదనమాట. ఫస్ట్ టైమ్ ఒకసారొచ్చి కలిసి ఎళ్ళిపోతది అంటే భయం ఉండిద్ది. అదే 4, 5 సార్లు కనిపిస్తుంది ఈ అక్క ఫేస్ అనంటే ఏంటంటే వాళ్ళకి హ్మ్. "అక్క మాకు ఈ ప్రాబ్లమ్ ఉందక్క, అక్క మా ప్రాబ్లమ్ ఉందక్క ఏం జేయాలక్క" అంటే లాస్ట్ టైమ్ రా అంతెందుకు అంతకుముందు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయకపోయేవాళ్ళు. లాస్ట్ టైమ్ వచ్చి "అక్క స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఏం జేయాలక్క? అక్క ఓవర్ బ్లీడింగ్ అయితే ఏం జేయాలక్క? అక్క హైజీన్ ఎట్లా జేయాలక్క? అట్లా డిస్పోజల్ ఎట్లా జేయాలక్క?" లైక్ ఐ వాస్ సో హ్యాపీ దట్ దే ఆర్ ఆస్కింగ్ ఆల్ దీస్ సేమ్ ఇది. క్వెషన్స్ ఆఫ్ దర్ ఫ్యాకల్టీ అన్నమాట.
అది నాకు ప్రశాంతంగా అనిపించింది. సో, వాళ్ళకి ఎక్కువ కనబడాలి. ఫేస్ ఫెమిలియర్ అయిపోయిందనుకో, వాళ్ళు చెప్పడానికి ఇష్టపడతారు. అది నాకు హ్మ్. కావాల్సిన విషయం అనమాట. అందుకోసమని నేను 2 టైమ్స్, 3 టైమ్స్ వెళ్లి ఇస్తాను. సో, ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ సౌఖ్య ఇస్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ బిగ్గర్ అండ్ లార్జర్ అంతే. టిక్ యెస్ అక్క. టేకెన్ అట్లా. హ్మ్. అట్లా. ఖచ్చితంగా జరిగిద్దక్క. ఇంత విజన్‌తో ఉన్నారు. థాంక్ యూ. క్లారిటీగా. ఖచ్చితంగా జరిగిద్ది. అవును. ఎక్కువ వేటికి ఇన్వాల్వ్ అయిన కొద్దీ ఏంటంటే, మనకది డ్రాబ్యాక్స్ అనమాట. డిఫరెంట్ వాటిల్లో అడుగుపెడతా ఉన్న కొద్దీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఒకటి చేస్తాము. అదే కంటిన్యూయస్‌గా చేస్తాము. అంతే. ఓకే. హ్మ్. అట్లా. సూపర్ అక్క. అక్క ఆహ్, అంటే ఇప్పుడు కరెంట్ వర్క్ ఏంటక్క? అండ్ అదర్ కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? సో, యాక్చువల్లీ నేను నా క్యాంపస్ అయిపోయిన తర్వాత 2021 2021 ఆగస్ట్‌లో అయిపోయింది. మాకు కోవిడ్ వల్ల కొంచెం లేట్ అయింది అకాడమిక్ ఇయర్. 2021 ఆగస్ట్ 31కి అయిపోయింది కాలేజ్. హ్మ్. తర్వాత మా సార్ ఇట్లాంటి రైటింగ్స్ చూసారా బాబు! ఇదొచ్చింది గూడా. యాక్చువల్లీ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇఫ్ యూ హావ్ సీన్ కొన్ని పోస్ట్స్ ఉంటాయి. మలిన్ అని జెప్పేసి, ఇంకొకటి ఆ! ద స్లట్ అని జెప్పేసి, తర్వాత హ్మ్. ఐయామ్ ద ప్రాస్టిట్యూట్ అని జెప్పేసి, లైక్ అన్ని డిఫరెంట్ పోస్ట్స్ ఉంటాయి. అవన్నీ మా ఇంగ్లీష్ సార్ చదివారనమాట. మా క్యాంపస్ శ్రవణ్ సార్ ఉంటారు. ఆయన చదివారు. చదివి నువ్వు ఇలా రాస్తావని నాకు తెలీదు. కాలేజ్‌లో మనం బేకారనమాట. లిటరల్లీ ఎళ్ళడం, తినడం, క్లాస్‌కి లేట్‌గా ఎళ్ళడం. అటెండెన్స్ 75 ఉందంటే 76 ఉందంటే ఎక్కడెక్కడ తగ్గించాలా అన్నట్టుగా బిహేవ్ చేసేదాన్ని. ఎంత హ్మ్. దారుణంగా ఉండేదాన్ని. ప్రపంచంలో ఎవరితో సంబంధం లేదు. నేను ఒక్కదాన్నే ఉంటాను అనే టైపు. మొత్తం చేసుకొని అంటే అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ వస్తే మంచిగా రెడీగా ఉంటారు. కానీ ఎప్పుడు ఆ చిల్లు కొడతా ఉండేదాన్ని సినిమాలు చూసుకుంటూ పొద్దున్న లేస్తే. సో, ఎవరికీ తెలీదు నేనెవరు గూడా పెద్దగా. అదే హ్మ్. హ్యాపీ అనిపిస్తది ఇప్పటికి కూడా. ఐ లైక్ టు లివ్ లైక్ థాట్. సో, అట్లా సార్ చూసి "ఏంటమ్మా అసలు నువ్వు ఇన్ని రైటింగ్స్ రాస్తావా? నాకసలు తెలీదు" అని జెప్పేసి అనుకున్నారు. చాలా హ్యాపీ అయ్యారు. తర్వాత మా సీనియర్ అశోక్ అని ఉంటారనమాట. ఆయన కంపెనీ స్టార్ట్ చేశారు. బీ10 బ్యాచ్ అన్న. సో, హ్మ్. ఆయన కంపెనీ స్టార్ట్ చేశారు. సో, వాళ్ళు సార్ కాల్ చేస్తే వాళ్ళు సార్‌కి కాల్ చేస్తే, "మాకు ఇంగ్లీష్ మాట్లాడే అమ్మాయి కావాలి. వి ఆర్ లుకింగ్ సమ్‌వన్ ఫ్రమ్ ద ఫ్రెషర్స్" అని చెప్పేసి అంటే, సార్ నా నేమ్ సజెస్ట్ చేశారు. సో, ఓకే. ఆగస్ట్ 31కి క్లాస్ అయిపోతే లైక్ వెంటనే సెప్టెంబర్‌లో కాల్ వచ్చేసింది సార్ దగ్గర నుంచి. "ఇట్లా మౌనిక ఇట్లా ఉంది. మన సీనియర్ స్టార్ట్ చేశారు. దే ఆర్ వెరీ హంబుల్. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ ఇన్ ద పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ" అని చెప్పేసి అన్నారనమాట. సో, లెట్ అస్ సీ. హ్మ్. నాకైతే రిక్వైర్మెంట్ ఉంది. డబ్బులు చాలా అవసరం ఇంట్లో తర్వాత హ్మ్. గ్రాడ్యుయేట్ ఏదో ఒకటి చేస్తా ఉండాలి. బావుంటుంది అని అనుకున్నా. అంతకుముందు కోవిడ్ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటే, మా ఇంటి ఎదురుగా దేర్ ఈస్ ఎన్‌జీఓ చైల్డ్ ఫండ్ ఇండియా అని చెప్పేసి. ఐ జస్ట్ వాంటెడ్ టు సే అనమాట. మళ్ళీ ట్రాక్ ఆఫ్ ద ట్రాక్ అయితుంది. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్. హ్మ్. చైల్డ్ ఫండ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. వేర్ వి హావ్ టు గో టు ద ప్రాస్టిట్యూట్స్ అనమాట. వాళ్ళ ఇంట్లోకెళ్ళి లైక్ హెచ్ఐవీ పేషెంట్స్ ఉంటారు కదా! హెచ్ఐవీ వాళ్ళకి పిల్లలకొస్తది కదా! హెచ్ఐవీ. సో, అది రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం వెళ్లి ఆహ్, ఆ టెస్ట్ కిట్స్ కానీ, లేకపోతే మెడిసిన్స్ కానీ, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేయడానికి మేము వెళ్ళేవాళ్ళం. అందులో నేను వర్క్ చేశాను. ఓహ్! ఐయామ్ సూపర్ అక్క. 20 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు. 20 ఇయర్స్ ఓల్డ్. నేను వర్క్ చేశాను. అది నేను యంగెస్ట్ అనమాట. లైక్ ఆల్ ద స్టేట్‌లోనే యంగెస్ట్ పర్సన్ హూ వర్క్‌డ్ దేర్. నా కింద ఒక 20, 30 మెంబర్స్ 50 ఇయర్స్, 40 ఇయర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళనమాట. సో, హ్మ్. అది ఎవరు చేయరు. అంత ఈజీగా కాండమ్స్ ఇవ్వడం ఆ! లాంటివి. అన్నీ చాలా హ్మ్. తక్కువ మంది చేస్తారు కదా! మా అమ్మ వాళ్ళు కూడా దే ఆర్ వెరీ ఓకే విత్ ఇట్. లైక్ చెప్పాగా చాలా ఫార్వర్డ్‌గా ఆలోచిస్తారు వాళ్ళు గూడా. అట్లాంటి వాటికి అమ్మాయి పని చేస్తుందంటే కొంచెం ఆలోచిస్తారు. అది చాలా యంగ్‌స్టర్ పని చేస్తుందంటే ఇంకా ఆలోచిస్తారు. బట్ ఐ వాస్ లైక్ ఓకే. ఐ కెన్ డూ దిస్ నో ప్రాబ్లమ్ అని చెప్పేసి అనుకునేదాన్ని. ఇవి డిస్క్లోజ్ చేయడం కూడా కష్టం ఇట్లాంటి విషయాలు. బట్ ఐ యూజ్డ్ టు వర్క్ దేర్. సో, అట్లా నాకు వీటి పైన ఎక్కువ అవగాహన ఉండేది. సో, దాని తర్వాత అది అయిపోయింది. ఇన్‌కమ్ అయిపోయింది. సో, కాలేజ్‌కి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాసి వచ్చేసాము. అశోక్ అన్న కాల్ చేశారు. ఐ వాస్ ద ఫస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద అగ్లోటెక్. వాళ్ళు స్టార్ట్ చేసిన హ్మ్. కంపెనీ కూడా యాగ్లోటెక్. నేనే ఫస్ట్ చిన్న స్టోర్ రూమ్ ఉంటది గదా! అందులో కూర్చొని పని చేసుకునేవాళ్ళం నేను, ఇద్దరు పార్ట్నర్స్. అలా ఓహ్! చేసుకొని చాలా అంటే చాలా కష్టపడిపోయేవాళ్ళం. డే అండ్ నైట్స్ వర్క్ చేసేవాళ్ళం. తర్వాత ఎస్ఆర్ నగర్‌లో ఆఫీస్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక 30 మెంబర్స్ టీమ్‌తో హైటెక్ సిటీలో రన్ చేస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ నైస్ నౌ. సో, ఓకే. అట్లా ఒకసారి ఐ జస్ట్ వాంటెడ్ టు సే అంటే ఒకసారి ఇఫ్ ఐ యామ్ ఇంటూ ది థింగ్, ఎనీ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ఎనీథింగ్ ఐ విల్ బి లైక్ ఫరెవర్. దేర్ ఈస్ నో లుకింగ్ బ్యాక్ అనమాట. మళ్ళీ నాకు ఇబ్బంది, కష్టం అనిపించినా సరే నేను ఛాన్సెస్ ఇస్తాను. చాలా ఛాన్సెస్ తర్వాత ఇంక నా వల్ల కాదు. నా ఫిజికల్ ప్రాబ్లమ్ అవుతుంది. నేను మెంటల్‌గా స్టేబుల్ అవ్వలేకపోతున్నాను అంటే తప్పించి నేను బయటికెళ్ళను. ఇఫ్ ఐ యామ్ ఇన్ ఐ విల్ బి అంతే ఇంకా. అట్లా ఉంటది. అసలక్క
ప్రాస్టిట్యూట్ ఏరియాస్ వెళ్ళి అసలు వర్డ్స్ వాడడానికి చాలా కష్టపడతారు అందరూ. బట్ ఎట్లా చేసినావు అక్క, అసలు హ్యాట్స్ ఆఫ్ అక్క. అలా అయిపోయిందిరా అప్పుడు తెలీదు. అలా కుదిరేసిందండి. ఏం చేస్తాం ఇంకా. అట్లా. ఆ యంగర్ ఏజ్ లోనే ఫాదర్ ఎక్స్పైర్డ్, ఇంట్లో అప్పు మీరే ఇచ్చారు. అండ్ హౌ యూ, అంటే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారా, మెంటల్లీ కానీ ఎమోషనల్ కానీ? చాలా ఎమోషనల్ గా వీ కాంట్ కంట్రోల్ దట్ టైం అసలు. అవును. అస్సలు ఇప్పటికి నా ఫ్రెండ్ ఒకడుంటాడు. వాడంటాడు నీకు పంపించాను సాయి చరణ్ అని జెప్పేసి. మౌనికకొచ్చిన ప్రాబ్లమ్స్ మాకొచ్చున్నట్లయితే అసలు చాలా కష్టపడిపోయేవాళ్ళం. మేమైతే సస్టైన్ అవ్వలేకపోయేవాళ్ళము అని చెప్పేసి. ఐ డోంట్ నో లైక్ ఎంత ట్రూత్ ఉంది అందులో, ఎంత నిజం ఉంది అని నాకు తెలీదు గానీ, మనకొకటి అనిపిస్తది. మనకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనకు స్ట్రెంత్ ఒస్తది. ఆ ప్రాబ్లమ్ అయిపోయిన తర్వాత తిరిగి చూసుకుంటే మనమేనా ఇదంతా చేసింది? అసలు మనం ఇది చేయగలమా? దీనికి క్యాపబులా మనము? అనేలాగా అనిపిస్తదని. అలా చేస్తాం మనం ఆ టైంలో అని నాకనిపించిందనమాట. సో, జస్ట్ జాబొచ్చింది. నెక్స్ట్ 1 మంత్‌లో నాన్న ఎక్స్‌పైర్ అనమాట. 1, 2 మంత్స్‌లో. సో, అప్పటి వరకు ఏంటంటే మనం డబ్బులు సంపాదించాలి, ఇంటిని మార్చాలి, ఫ్యామిలీని మార్చాలి, పేరెంట్స్‌ని చూసుకోవాలి, ఏమేమో అనుకుంటాము. ఒక్కసారిగా తలకిందులయిపోయింది పరిస్థితంతా. అరే! టైమ్ ఇవ్వచ్చు కదా నాకు కొంచెం. లైక్ కొంచెం టైమ్ ఇచ్చుంటే అయిపోయేది. దేవుడు ఎందుకిట్లా అంటే ఏదో ఒకటి చిన్న హ్యాపీనెస్ ఇచ్చేదాన్ని నేను. లైక్ ఫ్రెషర్ అంటే యూ కెన్ ఎక్స్‌పెక్ట్ హౌ మచ్ ద సాలరీ ఈస్ అండ్ ఆల్. సో, చాలా ప్రాబ్లమ్స్. మాకు సొంత ఇల్లు లేదు. చాలా ఇబ్బంది పడిపోయాము. చాలా కష్టపడ్డాంరా మేమైతే. దాని తర్వాత నాకు యాగ్లోటెక్ అని జెప్పాను గదా! ఎంత సపోర్ట్ చేస్తారంటే అసలు నేనసలు ఇంక మాటల్లో చెప్పలేను. ద ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అనమాట యాగ్లోటెక్ నాకు. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారనమాట. సో, నేను వర్క్ చేసినప్పుడు అప్పుడు మాకు సాలరీస్ మాకే రావు. సో, ఎక్కువ తీసుకోవడానికి లేదు. బట్ దే హెల్ప్డ్ మీ టు వర్క్ ఇన్ డిఫరెంట్ అదర్ కంపెనీస్. ఒకసారి నేను కన్సల్టెంట్ లాగా వర్క్ చేశా. హలో! కెన్ యూ హియర్ మీ రా? ఆ! ఎస్ అక్క. ఓకే. సో, నార్మల్‌గా ఒక దగ్గర కన్సల్టెంట్ లాగా వర్క్ చేశాను. తర్వాత డబ్బింగ్ లైక్ వాయిస్ ఆర్టిస్ట్ లాగా వర్క్ చేశాను. దాని తర్వాత రైటింగ్స్ రాసాను. కాంటెంట్ రైటింగ్స్ రాసాను. తర్వాత ఇంటర్‌వ్యూస్ ఇలాగే కొన్ని కొన్ని స్వీట్ ఆరెంజెస్ అనే పేజ్‌లో ప్రొడక్షన్ టీమ్‌లో రైటింగ్స్ రాసేదాన్ని. మూవీస్ రివ్యూస్ రాసేదాన్ని. ఇంటర్‌వ్యూస్ తీసుకునేదాన్ని. ఇట్లా చాలా డబ్బింగ్ వర్క్స్ ఆర్టిస్ట్. ఆ! డిఫరెంట్ వర్క్స్ అన్నీ చేసేసాననమాట. చేసి వచ్చిన వాటిని అంటే కొంచెం వచ్చిన వాటిని సేవ్ చేసుకుంటూ అప్పులు తీర్చేయటము. తర్వాత చిన్న ఇల్లు తీసుకోవడము. సో, లైక్ సో మచ్ చేంజ్డ్. అప్పుడు వాళ్ళు చెప్పా గదా! 20 ఇయర్స్ వాళ్ళు బతికింది వేరు. లైక్ 2 ఇయర్స్‌లో వాళ్ళు మారిపోయింది వేరు. ఇప్పుడు ఐయామ్ నాట్ డూయింగ్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ కొన్ని సెలెక్టివ్‌గా వర్క్ చేసుకుంటున్నాను. మంచిగా అనిపించినయి, నచ్చినవి, ప్రెషర్ లేనివి మాత్రమే చేసుకుంటున్నాననమాట. ఇవన్నీ చేయడానికి నాకు ఐగ్లెటెక్ ఈస్ ద వన్ దట్ సపోర్టెడ్ మీ. లైక్ 0-100% ఇవ్వాలి అంటే వాళ్ళు లేకపోయుంటే నేను ఇప్పుడు సౌఖ్య స్టార్ట్ చేయనీకి కూడా సార్ కాల్ కట్ చేశారు. చెప్పా కదా! సార్ ఇట్లా ఏదైనా చేయగలవా అని అడిగారు అని చెప్పి వెంటనే కాల్ ఎళ్ళింది అశోక్ అండ్ మణితేజ అనమాట. వాళ్ళకి కాల్ చేసేసి ఇలా అడిగారు ఏం చేద్దాం? అంటే ఇలా చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకేనా? యెస్. నువ్వు చేసేసేయి. ఆలోచించరింక వాళ్ళు. అంటే ఇది ఆలోచిస్తే ఏమైతది? చేయకపోతే ఇవన్నీ ఏముండవు. అనుకున్నాము, డిస్కస్ చేసుకున్నాము, స్టార్ట్ చేసాం, డిస్ట్రిబ్యూట్ చేసేసాం 1 మంత్‌లో. అంత సపోర్ట్ చేస్తారనమాట యాగ్లోటెక్ నాకు. ఐయామ్ సో బ్లెస్డ్ టు హావ్ దెమ్. సో బ్లెస్డ్ అసలు చెప్పలేను నేను మాటల్లో అయితే. చాలా అంటే చాలా బ్లెస్డ్ వాళ్ళు. అదే. అసలు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు అట్లా లేవు సార్, లేవక్క అసలు. నేను చాలా అదృష్టం చేసుకొని ఉంటాను బ్రో ఏ జన్మలోనో. లేదక్క, స్టడీస్ బేస్ చేసా కాబట్టి అన్ని మంచి జరుగుతున్నాయి అక్క. దేవుడి దయ వల్ల. హ్మ్. ఇంకా సో, ఈ డబ్బింగ్ వర్షం. ఇవన్నీ వాయిస్ ఆర్టిస్ట్స్, సాంగ్స్, మ్యూజిక్ ఇవన్నీ లైక్ హాబీస్ లాగా చేస్తానే ఉంటాను. ఏవో ఒకటి చేస్తానే ఉంటాను. ఇప్పటికి చేస్తానే ఉంటాను. రైటింగ్స్ బాగా ఇష్టం. నేను రాసిన కొన్ని రైటింగ్స్ 2 బుక్స్‌లో కూడా లైక్ ఆంథాలజీ లాగా రాస్తాం గదా! ఒక 3 మెంబర్స్ రైటర్స్ అందరం కలిసి ఒక బుక్ రాస్తామనమాట. సో, 'సౌండ్ ఆఫ్ సైలెన్స్' అండ్ 'మెలోడీస్ అండ్ హార్మోనీస్' అని చెప్పేసి కపుల్ ఆఫ్ ఆంథాలజీస్ అమెజాన్‌లో ఉన్నాయి యాక్చువల్లీ. సో, వాటిలో పబ్లిష్ అయ్యాయి. సో, అట్లా అన్ని డిఫరెంట్ వాటిల్లో ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్ ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. కాలేజ్‌లో ఉన్నప్పుడు అందరిని అడుగుతారు కదా! మీరేమవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసి డిఫరెంట్ క్వెషన్స్ అడుగుతారు కదా! అప్పుడు అందరూ ఒకటి ఫిక్స్ అయిపోయి చెప్పేవాళ్ళు. నేనేమో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్పేదాన్ని. ఐ వాంట్ టు స్టార్ట్ ఎన్ ఎన్‌జీఓ. ఐ వాంట్ టు స్టార్ట్ ఎ స్కూల్. ఐ వాంట్ టు బి లైక్ ఏదైనా మన స్టీల్ డీటెయిలింగ్‌లోనే చేద్దాము. లేకపోతే మెటలర్జీలో వర్క్ చేస్తాను. ఏదేదో చెప్తా ఉండేదాన్ని. అన్నిటికంటే ఫన్నీ ఏంటి అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతానని చెప్పాను ఒకసారి. ఎవ్రీవన్ వాస్ లైక్ సో మచ్ లాఫింగ్ అనమాట. ఏంటిది డబ్బింగ్ అంటుంది అసలు యాక్టింగ్ అని చెప్తారేమో చాలా మంది. డబ్బింగ్ అని ఎవడైనా చెప్తాడా అసలు అని చెప్పేసి అనుకున్నారు. బొక్కలో ఏదో వచ్చింది చెప్పేసాను అని అనుకున్నాను నేను కూడా తర్వాత. బట్ ఐ రియల్లీ వాంట్ టు బి ఎ వాయిస్ యాక్టర్. అంటే నాకెందుకో తెలీదు.
ఇప్పుడు సపోజ్ యాక్టింగ్ అంటే యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ విత్ యువర్ ఫిజికల్ థింగ్, అంటే మంచిగా పోర్ట్రే చేసుకోవాలి నువ్వు. బట్ ఆ డబ్బింగ్ ఈజ్ నాట్ లెస్ దెన్ దాట్, దానికంటే తక్కువ ఏం కాదు. బికాస్ యూ హ్యావ్ టు యాక్ట్ విత్ యువర్ వాయిస్ కదా. సో వాళ్ళు ఏమైతే చేస్తున్నారో మేము అక్కడ చేయాలి ఇక్కడ. సో అది కూడా చాలా బాగా అనిపించేది, ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. చిన్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు, మా ఇంట్లో కొన్నేళ్ళ వరకు టీవీ ఉంది, తర్వాత ఎప్పుడు టీవీ లేదు, ఇప్పుడు కూడా లేదు యాక్చువల్లీ. సో టీవీ వస్తున్నప్పుడు ఏంటి అంటే, టీవీ పెట్టినప్పుడు దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తానే ఉండేదాన్ని. ఏం చూస్తున్నావు అంత సీరియస్ గా, ఎక్కడ కూర్చుని చూడొచ్చు కదా అంటే, ద వే దే ప్రొనౌన్సింగ్ ద వర్డ్స్, ద వే దే ఆర్ గివింగ్ ద ఎక్స్ప్రెషన్స్, అవన్నీ పట్టించుకునేదాన్ని అనమాట. బాగా బ్రెయిన్ లోకి బాగా తీసుకునేదాన్ని. పిచ్చి ఇష్టం నాకు సినిమాలంటే. సో అలా తీసుకునేదాన్ని అనమాట. ఇప్పుడు అవి నాకు పనికొస్తున్నాయి డబ్బింగ్ చెప్పడానికి, వాయిస్ ఇవ్వడానికి అని చెప్పి అనుకుంటాను. కార్టూన్స్ కి ఇస్తాను నేను కొన్ని, ఒక గోబ్లిన్ సిరీస్ అని చెప్పేసి ఒక దానికి చిన్నగా కొన్ని వాటికి ఇచ్చాను. డిఫరెంట్ వేరే వేరే ఛానల్స్ కి వర్క్ చేస్తున్నాను. స్వీట్ ఆరెంజెస్ అయితే డే 1 నుంచి వర్క్ చేస్తున్నాను నేను కూడా దానికి. నేను మహేశ్వరి అని కాల్ చేశారు కదా, మహేశ్వరి స్టార్ట్ చేసింది. ఐ యామ్ ద ఎంప్లాయీ ఆఫ్ దాట్. బట్ ఇంకా కో ఫౌండర్ చేసేసింది అది నన్ను. బికాస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ చెప్పాను కదా ఒకసారి, ఇఫ్ ఐ యామ్ ఇన్ ఐ విల్ బి అని చెప్పేసి. సో అది కూడా స్టార్టింగ్ ఎంప్లాయీ నేనే, ఇప్పటి వరకు రన్ అవుతున్నాను. ఇప్పుడు పెద్ద టీమ్ అయ్యారు. సో అట్లా అనమాట. దానికి వర్క్ చేస్తాను. థైవ్యూకి కొన్ని వాయిస్ ఇచ్చాను, ఇన్ఫినిఫీడ్ కి కొన్ని వాయిస్ ఇచ్చాను. ఇప్పుడు ఫిలిం స్కూపీ అని కొన్ని వాటికి వాయిస్ ఇస్తున్నాను. స్వైప్ అప్ ప్రొడక్షన్స్ కి ఇచ్చాను. మన సీనియర్ స్టార్ట్ చేసిన బ్రోచిల్ అని ఒక యాప్ ఉంటుంది కదా, బ్రోచిల్ మన సీనియర్స్ ట్రిపుల్ ఐటీ, దానికి కూడా వర్క్ చేశాను. రైటర్ గా, పాడ్కాస్టర్ లాగా, వాయిస్ ఆర్టిస్ట్ లాగా వర్క్ చేశాను. సో అట్లా డిఫరెంట్ వాటికి చేశాను అనమాట యాజ్ ఆఫ్ నౌ. అక్క ఇవన్నీ ఎట్లా ఫోకస్ అక్క? ఒక దాని మీద అందరు ఏం చెప్తారంటే ఒక దాని మీద పెట్టు. ఇప్పుడు నేను ఇది చేస్తుంటే చాలా మంది ఏమంటారంటే ఫోకస్ ఆన్ యువర్ కెరీర్, ఫోకస్ ఆన్ యువర్ కెరీర్ అంటారు. అదే ఇంటర్న్షిప్ చేస్తుంటేనే. బట్ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేయాలక్క? నేను చెప్పాను ఒకసారి, స్కూల్లో మా సార్ ఉండేవాళ్ళు, తిట్టేవాళ్ళు, యూ హ్యావ్ టు స్టడీ అండ్ ఆల్, అంతే, వేరే వాటికి వెళ్ళకూడదు అంటే. నాకు చిన్నప్పుడు రైటింగ్స్ ఎక్కువ ఇచ్చాను. 100 పద్యాలు పాడడం, శతక పద్యాలు అని చెప్పేసి కాంపిటీషన్ పెట్టారనమాట. సో అందులో నేను ఐ గోట్ అ ప్రైజ్, అంటే బాలసూర్య అవార్డ్ లాగా ఇచ్చారనమాట. సో అట్లా స్పీచెస్, ఎక్కడున్న స్పీచెస్ వచ్చేవి, రైటింగ్స్, ఎస్సే రైటింగ్స్, సాంగ్స్, ఏది పడితే అది పార్టిసిపేట్ చేసేదాన్ని. సో దట్ ఐ కెన్ ఎర్న్ సమ్ గిఫ్ట్స్ అండ్ ఆల్సో సమ్ మనీ. అవి నాకు ఇంట్లో హెల్ప్ అయ్యేది, మేము చదువుకోవడానికి పెట్టుకునేదాన్ని. అది నా మెయిన్ ఇంటెన్షన్. నాకు తెలియదు కదా వాళ్ళు. సో సార్ వాళ్ళు ఉండి, నువ్వు అనవసరంగా అటు ఇటు వెళ్ళకు, బాసెట్ ట్రిపుల్ ఐటీ సీట్ రావాలి నీకు, అది ఇది అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. అవి చెయ్యకపోతే నేను ఇవి చేయలేను. లైక్ ఏంటి అంటే, నేను అవన్నీ లైక్ స్పీచ్, రైటింగ్స్, సాంగ్స్, ఇవన్నీ నేను చేయలేకపోతే నేను చదవలేను. ఐ కాంట్ స్టడీ జస్ట్ బికాస్ నాకు బ్రెయిన్ పనిచేయదు. అవి రిలీఫ్ లాగా, ప్లెజర్ ఇస్తాయి, నా బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తాయి. అవి నేను చేయకపోతే నేను ఇది చదవలేను, అది నాకు తెలుసు. సో ఎవరైనా చెప్పినా సరే, ఓకే సార్, డన్ అని వెంటనే నా పనులు మళ్ళీ నేను చేసుకునేదాన్ని అనమాట. సో ఎట్లా అంటే, అంతెందుకు, చైతన్య కాలేజ్ లో మేధా ట్రస్ట్ వచ్చింది అనమాట. నాకు మా తమ్ముడికి ఇద్దరికి వచ్చింది. యాక్చువల్లీ మేధాలో వాళ్ళకి తెలిసే ఉంటుంది, 6 years వాళ్ళు చదివిస్తారు, జాబ్ ఇస్తారు మొత్తం అంతా కూడా. సో మమ్మల్ని చైతన్య కాలేజ్ కి పంపించారనమాట వాళ్ళు. చైతన్య కాలేజ్ లో ఏంటి, ఆల్మోస్ట్ ఫర్ 14 hours చదవాలంట. నాకు ఎప్పుడు అలవాట్లేదు అది. ఓ మై గాడ్, ఎప్పుడు చదివింది లేదు కదా అట్లా అని చెప్పేసి అనుకున్నాను నేను. ఎప్పుడైతే నాకు భూమి తగల, లైక్ దిగినప్పుడు కాళ్ళకి నిజంగా భూమి తగలడం, వర్షం తగలడం, ఎండ రావడం, బయట తిరగడం, చదువుకోవడంతో పాటు పాటలు పాడడం, డాన్స్లు వేయడం, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, లేకపోతే చదవలేను నేను. నా బ్రెయిన్ అట్లా పనిచేయదు అనమాట. సో వెంటనే నేను పాసిబిలిటీ నోటిఫికేషన్ వచ్చింది, లేట్ గా వస్తుంది కదా మనది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్పినప్పుడు, దే మ్యానిపులేటెడ్ మీ లైక్ ఎనీథింగ్. నేను అవ్వట్లేదు అని చెప్పేసి మా అమ్మని చేసేసారు. లైక్ మా అమ్మని, చెట్లు ఉంటాయి, ఫుడ్ సరిగా ఉండదు, చదువు సరిగా ఉండదు, అది ఇది అని చెప్తే మా అమ్మకి ఒకటే చెప్పాను, చచ్చిపోతే అక్కడే చచ్చిపోతాను, కానీ ఇక్కడ మాత్రం చచ్చిపోను నేను అని చెప్పాను అనమాట. అంత నేను చదవలేను, నా వల్ల కాదు, నాకు ర్యాంకులు రాకపోయినా పర్వాలేదు, ఐ హావ్ టు డూ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్, దీంతో పాటు నేను చదివి చూపిస్తాను అని చెప్పేసి చెప్పేదాన్ని అనమాట. సో ఇప్పుడు కూడా అంతే, ఒకటి నేను చేయలేను, అన్ని చేయగలుగుతాను. అన్ని చేస్తేనే నా బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది, అప్పుడు నేను సరిగ్గా వర్క్ చేసుకోగలను. అది మా మా ఆఫీస్ వాళ్ళకి అర్థమైంది. సో ఇంతమంది అన్నారు నన్ను, మా అమ్మ తిట్టింది ఇట్లాంటివన్నీ చేయడం, మా సర్స్ అన్నారు, మా కాలేజ్ వాళ్ళు అన్నారు, కానీ అగ్రిటెక్ ఒక్కతే నన్ను, నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు, ఇది చెయ్యొద్దు అని ఎప్పుడు చెప్పలా. దట్స్ హౌ దే ఆర్, లైక్ దేర్ పేరెంట్స్ ఫర్ మీ. ఆల్మోస్ట్ పేరెంట్స్ ఫర్ మీ. సూపర్ అక్క. సో డోంట్ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. కెరియర్ మీద ఫోకస్ ఉండకూడదని అసలు ఎప్పుడు చెప్పను, ఖచ్చితంగా ఉండాలి. బికాస్ 9 to 5 జాబ్ ఈస్ పేయింగ్ ఆల్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్ కదా, అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. బట్ నీకు బ్రెయిన్ కి స్టిమ్యులేషన్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు బి ఆర్టిస్టిక్. ఎనీ అదర్ వే ఏదో ఒకటి చేయడం. మా తమ్ముడికి చెప్తాను, ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, బట్ యూ షుడ్ నాట్ లీవ్ యువర్, లైక్ హీస్ అన్ ఆర్టిస్ట్, స్టేట్ లెవెల్ ఆర్టిస్ట్ అనమాట. మేము చూస్తే గీసి పెట్టేస్తాడు, అలా అంత మంచి ఆర్టిస్ట్.
వాడు చేయట్లా. మానేసాడు. ఆర్ట్ చేయకపోతే నీ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వదు. మొద్దుబారిపోయిద్ది. ఎప్పుడైతే నీ బ్రెయిన్ మొద్దుబారిపోయిందో నీకు ఏ పని చేయబుద్ది కాదు. అన్నిటి మీద బోర్ కొట్టేస్తది. అటెన్షన్ స్పాన్ తగ్గిద్ది. కన్సిస్టెన్సీ ఉండదు. సో, నీకు ఇవన్నీ హ్మ్. ఆర్ట్‌లో ఇవన్నీ చేయగలిగితేనే నువ్వు చేస్తున్న పని, ద ఒరిజినల్ థింగ్ ఏదైతే ఉందో అది క్లియర్‌గా చేయగలుగుతావు. వీటి వల్ల ఎక్స్‌పెన్సెస్ రాకపోవచ్చు. వీటి వల్ల నువ్వేం ఎక్స్‌పెక్ట్ కూడా చేయకూడదు. బట్ ఇవన్నీ ఇది చెయ్యాలి అంటే ఇవి చెయ్యాలి నువ్వు అని చెప్తాననమాట నేను. బట్ యాహ్! అది నాకనిపిస్తది. సో, నేను కూడా అదే ఎవరికైనా అదే సజెషన్ ఇస్తాను. బికాజ్ ఏందంటే మన హ్మ్. బ్రెయిన్ చాలా అలసిపోతది సిస్టమ్స్ ముందు కూర్చొని. దానికి స్టిమ్యులేషన్ కావాలి. అది మంచిగా చురుగ్గా పనిచేయాలి అంటే ఆర్ట్ సైడ్ ఉండాలి ఏదో ఒకటి. అంతే. మన ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఏదో ఒక హాబీ. ఇప్పుడు నేను మ్యూజిక్ నేర్చుకున్నాను నాన్న. బట్ ఐ యామ్ నాట్ ఎ గ్రేట్ సింగర్. జస్ట్ ఐ కెన్ సింగ్. నాకు మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు అందరి పేరెంట్స్ అడిగారు అక్కడికొచ్చి మీరెప్పుడు మీరేంటి 'బోల్ బేబీ బోల్'లో ఎప్పుడు పాడిస్తారు? 'సూపర్ సింగర్‌లో ఎప్పుడు పాడిస్తారు? మా పేరెంట్స్ అడగల. ఎందుకంటే నాకు మా పేరెంట్స్‌కి తెలుసు నేను పాడేది నా కోసం, వాళ్ళ కోసం కాదని చెప్పి. హ్మ్. నేను ఏ పని చేసుకున్నా అంటే ఒక రోజులో నేను పాట పాడకుండా, హమ్ చేసుకుంటా ఉండను. ఒక డే అయిపోదు నాకు నా లైఫ్‌లో. ఖచ్చితంగా నేను హ్మ్. పాట పాడతాను. సో, దట్స్ హౌ మై బ్రెయిన్ వర్క్స్. సో, చాలా ప్రశాంతతనిస్తుంది నాకు. ఐ గెట్ సో మచ్ పీస్ ఇన్ ద మ్యూజిక్ అనమాట. సో, అట్లా. హ్మ్. అయితే ఒక పోస్ట్‌లో మీరు అంటే ఇంగ్లీష్ మీడియం రేపు చేద్దాం అనే దానికి మీరు పెట్టారు. యాహ్! 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 దానికి చాలా పెయిన్‌తో పెట్టినట్టు అనిపించింది నాకు. సో, అందులో అవునవును. అందులో ఏం మెన్షన్ చేశారంటే ఆల్ మెన్ ఆర్ సేమ్ వెన్ ఇట్ హ్మ్. కమ్స్ టు ద పర్స్పెక్టివ్ ఆన్ హ్యూమన్. హ్మ్. సో, హ్మ్. దాని అంత పెయిన్‌ఫుల్‌గా అది రాయటానికి దేనిక అవును. దేని వల్ల మీరు అది రాసారు? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ జనరలైజ్డ్ స్టేట్‌మెంట్ లాగా అనిపిచ్చింది. బట్ వై అని చెప్పేసి క్వెషన్ అయితే. సో, బేసికల్లీ ఆ పోస్ట్‌లో ఏంటి అంటే ఫన్ లాగా చేశారనమాట అదంతా కూడా. అందులో షేర్స్ చూస్తే కొన్ని థౌసండ్స్ ఉన్నాయి. లైక్ 20,000 ఆర్ 30,000 షేర్స్ అనమాట. అంతమంది షేర్ చేసుకొని నవ్వుతున్నారు. కింద కామెంట్లు ఇచ్చారు అంటే ద రేప్, అబ్యూస్, మొలెస్టేషన్ దీస్ వర్డ్స్ ఆర్ నాట్ నార్మల్. అంత ఈజీగా హ్మ్. వాడాల్సిన పదాలు కాదవన్నీ. దేర్ ఈస్ సో మచ్ ట్రామా ఇన్ ఇట్. దాని వెనక చాలా దారుణమైన ట్రామా ఉందసలు. అదెవడు పట్టించుకోవట్ల. అసలు హ్మ్. అంత ఈజీగా ఎలా వాడతారు? అంత నార్మలైజ్ ఎలా చేస్తారు? మెనిస్ట్రేషన్ నార్మలైజ్ చేయాలి అని అన్నంత మాత్రాన రేప్‌ని నార్మలైజ్ చేసేస్తారా మీరు? హౌ ఈస్ ఇట్ హ్మ్. పాసిబుల్? అని చాలా బాధేసింది. దాని తర్వాత 'చిన్న' సినిమా వచ్చింది. అది చూస్తున్న టైంలోనే 'చిన్న' మూవీ వచ్చింది. వేర్ ద హీరోయిన్ నిమిషా సేస్ థట్ ఆహ్, మీరందరూ గొప్పోళ్ళని ఫీల్ అయిపోతార్రా! అది మీ ఇంట్లో అమ్మాయికి ప్రాబ్లమ్ వచ్చేప్పుడు మాత్రమే గొప్పోళ్ళని ఫీల్ అవుతారు. పక్కన అమ్మాయిని మాత్రం మీరు కామెంట్ చేస్తారు. ఆహ్, నై నా 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 అన్నయ్యకి నా ఫ్రెండ్ చులకన. నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యకి నేను చులకన. ఎవడికి వాళ్ళ సొంతోళ్ళకి మాత్రం ప్రాబ్లమ్ రాకూడదు. కానీ పక్కనోడికి మాత్రం అబ్బాయే ఆల్‌వేస్ లైక్ నాట్ ఎవ్రీ మెన్ బట్ ఆల్‌వేస్ ఎ మ్యాన్ అని చెప్పేసి అంటారు చూసినావా? అట్లా హ్మ్. అనమాట. అమ్మాయిలు చేయరాని కాదు. ఐ గాట్ సో మెనీ రిక్వెస్ట్స్ లైక్ ప్రాబ్లమ్స్ ఆర్ షేరింగ్ ఫీలింగ్స్ అబౌట్ ద మెన్ దట్ గాన్ త్రూ మెనీ థింగ్స్ విత్ ద విమెన్. బట్ ద హ్మ్. మెజారిటీ కేసెస్ ఎలా ఉంటాయి? మొన్న కూడా అమ్మాయిలు చంపేస్తున్నారు. అబ్బాయిలు ఎలా హ్మ్. బతకాలి? ఇలా చేసుకోవాలి. అంటే ద రేట్ ఎట్లా ఉంది? ద ప్రపోర్షన్ ఎట్లా ఉంది? లైక్ 20 గర్ల్స్‌కి ప్రాబ్లమ్ వస్తే 1 బాయ్‌కి ప్రాబ్లమ్ వస్తుంది. 20 కూడా కాదురా హండ్రెడ్స్‌లో ఉన్నారసలు. సో, ఈ హ్మ్. ప్రాబ్లమ్ గురించి మాత్రం మేము కంటిన్యూయస్‌గా డిస్కస్ చేయొద్దంట. అసలు చేయకూడదంట. చేస్తే ఏందంట సూడో ఫెమినిజం అయిపోతదంట. కానీ అబ్బాయి ఒక్క ప్రాబ్లమ్ రాగానే డిస్కస్ చేస్తారు. ఫన్ యేసుకుంటారు, గొడవలు చేస్తారు. అమ్మాయిలు ఇట్లా అట్లా అని కామెంట్‌లేసేస్తారు. హౌ? హ్మ్. అంటే ఎలా అంత ఈజీగా? అంతే అవును. గదా! చిన్మయి గారున్నారు. చిన్మయి ఏంటి, ఆవిడని ఎంత లైట్ తీసుకుంటారంటే, ఒక ప్రాబ్లమ్ గురించి ఆమె 100 సార్లు మాట్లాడిద్ది. మనమేంటి అంటే, ఒక ప్రాబ్లమొస్తది. ఒక మంచిగా వైరల్ అయితది. అప్పుడు మనం మాట్లాడతాం. ఒక 10 రోజుల్లో ప్రాబ్లమ్ తగ్గిపోతది. మళ్ళీ కొత్త ప్రాబ్లమొస్తది. మళ్ళీ దాని గురించి మాట్లాడతాం. మళ్ళీ అది తగ్గిపోతది. మళ్ళీ కొత్త ప్రాబ్లమ్ మళ్ళీ. ఇదొక సైకిల్, ఒక లూప్. కానీ చిన్మయి గారు ఒక్కరే ఇప్పటి వరకు ప్రతి చిన్న ప్రాబ్లమ్‌ని, విమెన్‌కి సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్‌ని, మొలెస్టేషన్‌కి సంబంధించిన విమెన్ అని కాదు, మెన్ అంటే ప్యూర్ ఫెమినిజంకి సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్‌ని కంటిన్యూయస్‌గా కొన్నేళ్ల తరబడి వాదిస్తున్న ఎవరైనా పర్సన్ ఉన్నారంటే చిన్మయి గారు. ఆమెను ఎంత లైట్ తీసుకుంటారు మనుషులు. అబ్బాయిలు హ్మ్. యూజువల్ ఈమె వచ్చింది ఇంగ వాగుతది, ఏదో పోతది. బట్ నో. అంటే ఒక ప్రాబ్లమ్ గురించి కన్సిస్టెంట్‌గా ఫైట్ చేసే వాళ్ళని లైట్ తీసుకుంటారనమాట. కొత్త కొత్త ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడే వాళ్ళు మాత్రం చాలా ఇంటలెక్చువల్స్ అయిపోతారు. హ్మ్. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అసలు. సో, నాకనిపిచ్చింది అంటే ప్రతి అబ్బాయికి పురుషాహంకారం అయితే ఇంతైనా ఉండిద్ది. ఇంతుంటదని నేను చెప్పను. ఖచ్చితంగా ఇంతుండిద్ది. పుట్టినందుకో ఏమో తెలీదు. అది మార్చలేరు మీరెవరు గూడా. ట్రై చేయాలి. ప్రతిసారి మన పనిని మనం జడ్జ్ చేసుకుంటా ఉండాలి. మనం చెక్ చేసుకుంటా ఉండాలి. మీరు అయినా, మేము అయినా. ఆహ్, హ్మ్. దేవుడి దయ వల్ల ఉంటే లైక్ కృప అంటే మీరు ప్రేయర్ చేయాల్సిందేంటి అంటే లైక్
నేను అట్లా బిహేవ్ చేయకుండా ఉండేలాగా ట్రై చేస్తాను. ఎవ్రీ డే వర్క్ చేస్తాను. ఎవ్రీ డే డీల్ చేస్తాను అని చెప్పి. దట్ వాజ్ అ ఇర్రేషనల్ కామెంట్ దట్ ఐ సెడ్. అంటే ప్రతి అబ్బాయి అలాగే ఉంటాడు అంటే అందరూ ఉంటారని చెప్పను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు చాలా మంచోళ్ళు. కానీ ఎక్కడో ఒక దగ్గర అహంకారం ఉండిద్ది వాళ్ళకి కూడా. ఎక్కడో ఒక దగ్గర. నా తమ్ముడున్నాడు. వాడు చాలా మంచోడు. తమ్ముడు కదా! మంచోడు గదా! మరి మంచోడు అవుతాడు కదా! కానీ ఖచ్చితంగా అహంకారం ఉండిద్ది. సో, మీరు తప్పించుకోలేకపోతున్నారు ఈ అహంకారం అనే దాంట్లో. ఒక అబ్బాయికి పురుషహంకారం అనే దాంట్లోంచి మీకు తెలీదు పాపం. కానీ అది హర్ట్ అవుతారు చాలా మంది. మా వల్ల మేము చేసే వాటి వల్ల కూడా హర్ట్ అవుతారు. కానీ మమ్మల్ని ఎప్పుడూ అంటే ఇప్పుడు సపోజ్ అందరికీ ఉండకపోవచ్చు. ఒక అమ్మాయి కంప్లీట్ బానిసలాగా బతకనికి కూడా పడతది. కానీ అబ్బాయిలు అట్లా కాదు. ఖచ్చితంగా అహంకారం అయితే ఉండిద్ది. దట్ వాస్ రేజ్ దట్ ఐ రోట్ లైక్ ఎవ్రి మ్యాన్ ఈస్ సేమ్ అండ్ ఆల్. బట్ యాహ్! ఖచ్చితంగా ఇంత చిటికెడంతైనా ఉండిద్ది అని నా ఫీలింగ్ అనమాట. అండ్ మెన్ కాంట్ థింక్ విత్ ద విమెన్ పర్స్పెక్టివ్ నెవర్. మీరు మాలాగా అసలు ఆలోచించలేరు. మా దగ్గర నుంచి మీరు ఆలోచించలేరు. ఎందుకు అమ్మాయిలు ఇప్పటిదాకా ఇన్నేళ్ళు పట్టింది ఒక అబ్బాయిని చంపడానికి, ఇంత ఎక్కువ రావాల్సొచ్చింది. ఇంత కాలం నుంచి అన్ని జరగలేదు కదా! కేసులు జరిగాయి. అన్ని జరగలేదు కదా! ఎందుకు అంటే అమ్మాయిల బర్త్ లైక్ దే విల్ గివ్ ద బర్త్. సో, వాళ్ళకి పేగులోంచి ఉంటదనమాట. గట్ ఫీలింగ్ అంటారు చూసినారా? ఏమన్నా ఉంటే మనకు భయమేస్తే గట్‌లో తేడా వచ్చేస్తది. నమ్మకము, కాన్ఫిడెన్స్ ఉన్న గట్ ఫీలింగ్ రా నాది అని చెప్తాను. గట్ రియల్ థింగ్ దట్ యువర్ బ్రెయిన్ వర్క్స్ అనమాట యాక్చువల్లీ. సో, అమ్మాయిలకేంటంటే బర్త్ ఇస్తారు కాబట్టి దే విల్ హావ్ ఎ స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ దట్ ఐ షుడ్ నాట్ హార్మ్ ఎనీ అదర్స్. అంత ఈజీగా హార్మ్ చేయలేరు. హార్మ్ చేసినారంటే చచ్చిపోయినట్టు వాళ్ళు. ఇదేమన్నా గానీరా నేను చంపుతా. చంపగలరు వాళ్ళేం తక్కువేం గాదు. కానీ చెయ్యరు. అంటే 'హ్యాపీ డేస్' సినిమాలో అమ్మాయి చిటికేస్తే 100 మందొస్తార్రా, కానీ అమ్మాయి చిటికేయాలనుకోదురా అని అంటారు చూసినారా? అదనమాట. మేమేదైనా చేయగలుగుతాం. జస్ట్ అనుకోమంతే. అది. సూపర్ అక్క, చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి మీకు. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఓకే. క్వెషన్స్ మిగిలాయా? లేదక్క. ఓకే, ఆల్ క్లియర్. అక్కడ హ్మ్. నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను అక్క. అసలు ఇట్లా ఉండాలి కదా, అసలు చదువు అంటే ఏంటి అసలు. అంటే ఎవరో ఎన్నో మాటలు అంటుంటారు, బట్ వీ హ్యావ్ టు బీ ఫోకస్డ్ వాట్ ఇంట్రెస్ట్, మనం దేంట్లో ఇంట్రెస్ట్ మనం తెలుసుకోవాలని చాలా అవును. తెలుసుకున్నాను అక్క. అసలు అమ్మాయిలు ఎట్లా ఫీల్ అవుతారు ఆ! అవన్నీ. అదే. సో, బేసికల్లీ నేను స్కూలుకెళ్ళినప్పుడు పిల్లలతో రెగ్యులర్‌గా మాట్లాడడము నాకొక మంచి విషయం అయిందిరా. అంటే స్కూలు పిల్లలు మనమేంటంటే మన ఏజ్ వాళ్ళతో తిరుగుతా ఉంటాం ఎప్పుడు. మన క్లాస్‌లో ఉమ్, ఉన్నప్పుడు మన క్లాస్ వాళ్ళతో ఉంటాం. మన కాలేజ్‌లో ఉన్నప్పుడు మన కాలేజ్ వాళ్ళతో ఉంటాము. మన కాలేజ్ అయిపోయిన తర్వాత మనం మన ఫ్రెండ్స్ గ్యాంగ్ అని ఫార్మ్ అయిపోతాం. కానీ నేనెప్పుడు ఉమ్, స్కూలుకెళ్ళడం వల్ల చిన్న పిల్లలతో మాట్లాడడం, ఫ్యాకల్టీస్‌తో మాట్లాడడం, పెద్దవాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ అలవాటవ్వడం వల్ల నాకు అర్థమైందేంటి అంటే స్కూల్లో మొన్న రీసెంట్‌గా వెళ్ళినప్పుడు నేనది స్టోరీస్‌లో కూడా పెట్టాను యాక్చువల్లీ మై పర్స్పెక్టివ్ ఆన్ సమ్ వ్యూస్ అని చెప్పి. వాళ్ళకి కరాటే క్లాసెస్ నేర్పిస్తున్నారంట. ఎవరికి నేర్పిస్తున్నారంటే అమ్మాయిలకి నేర్పిస్తున్నారు. అబ్బాయిలకి లేవంటే లేవు. ఎందుకు లేవంటే అమ్మాయిలు వీక్ కదా! అమ్మాయిలు వీక్ కదా! అబ్బాయిలు చెప్తున్నారు ఎందుకురా మీకు క్లాసులు లేవు అంటే, అమ్మాయిలు వీక్ కదా అక్క అంటే, ఎందుకు వీక్ రా అంటే, అలాగేమైనా ప్రాబ్లమ్ వస్తే ఎట్లా అక్క అని అన్నారు. ప్రాబ్లమ్ అంటే ఎట్లొస్తదిరా అంటే, అబ్బాయిలు ఎవరన్నా ఇబ్బంది పెడితే ఎట్లా అక్క అంటే, అబ్బాయిలంటే ఎవర్రా అంటే మేమే అక్క. అయిపోయింది సొల్యూషన్ అక్కడ. అంటే వాళ్ళకి తెలుసు అబ్బాయిలు మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. మీరు చూసుకోవాలి మిమ్మల్ని మీరు. ప్రొటెక్ట్ ఓకే. చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేసుకోవాలి. అమ్మాయిలనేది ప్రొటెక్ట్ చేసుకోనికి పుట్టారనమాట అయితే. అది కూడా ఎవరి నుంచి? అబ్బాయిల నుంచి. అదెవరు చెప్తున్నారు మళ్ళీ? అబ్బాయిలే చెప్తున్నారు. ఉమ్, అంటే తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? ఇంట్లో చెప్పి చేస్తున్నారా? ఇంట్లో వాళ్ళ వల్ల చేస్తున్నారా? ఇంట్లో వాళ్ళెప్పుడు ఆడేముందబ్బాయి, ఆడేముందబ్బాయి, ఆడేముందబ్బాయి అనడం వల్ల ఇలా జరిగిందా? ఉమ్, దేని వల్లొచ్చింది చేంజ్ అంతా? ఎట్లా మార్చాలి దీన్ని? నేను మార్చలేకపోవచ్చు. బట్ ట్రై చేస్తానేమో. నేను ఖచ్చితంగా మార్చుతానని చెప్పలేను. బట్ ప్రయత్నించాలి కదా! అంటే తెలిసి ఉమ్, చేస్తున్నామా? తెలియకుండానే చేస్తున్నామా? అమ్మాయిలకి ఎందుకు ప్రొటెక్షన్ కావాలి? అంటే ప్రొటెక్ట్ చేసుకోనికి అంటే ఇప్పుడేంటంటే మేము అంటే ఏదైనా జరిగితే సమ్ నెగెటివ్ ఇన్సిడెంట్స్ జరిగితే అప్పుడేంటి అంటే మమ్మల్ని మేము కాపాడుకోలేకపోవడం మా తప్పే. ఉమ్, వాడొచ్చి మా పైన పడడం మా తప్పే. మేమేసుకున్న బట్టల వల్ల రావడం మాది తప్పే. అన్నీ మా తప్పులే. ఎవరు ఏం తప్పులు చేయట్ల. మేమొక్కరమే తప్పులు జేస్తున్నాం. మేమే అట్లా ప్రొయాక్టివ్ లాగా కనబడుతున్నామా? అనే క్వెషన్ వచ్చింది నాకు. ఆళ్ళనడిగాను. ఎందుకురా మీకు ఇట్లా మీకెందుకుండొద్దు? అమ్మాయిలకే ఎందుకు కావాలి అంటే, మా వల్ల ప్రాబ్లమ్స్ ఒస్తాయి గదక్క! అది రెసిస్ట్ చేసుకోవడానికి అని అంటే, మరి మీరెందుకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నార్రా అంటే, క్వెషన్ లేదు వాళ్ళ దగ్గర. అంటే మేము కాదక్క, వేరే వాళ్ళుంటారు కదక్క! అంటే, వేరే వాళ్ళకి మీరవుతారు గదరా! అనంటే సపోర్ట్ చేయట్లే. ఉమ్. అక్క, ఫైనల్ గా అడ్వైస్ అక్క, యాహ్! అడ్వైస్ ఆన్ ఫర్ ఎవ్రీవన్, మెన్, ఉమెన్. ఆహ్,
ఏమో బేసిక్‌గా అడ్వైస్‌లు ఇవ్వాలంటే భయం మనకి. ఎవడి అడ్వైస్ తీసుకోకుండా అడ్వైస్ ఇస్తాను. అని కాదు. అంటే ఎప్పటికప్పుడు మన వర్క్స్‌ని మనం చేస్తున్న పనుల్ని వాచ్ చేసుకోవాలి. మనకు మనం అంతరాత్మ అని ఒకటి ఉంటుంది గదా! అది హ్మ్. మనకు మనమే అదెవరు నేర్పించరు యాక్చువల్లీ. ప్రతి ఒక్కరికి అది ఉండిద్ది లోపలనే. ఇప్పుడే చెప్పాను గట్ ఫీలింగ్ అని మనం ఇంగ్లీష్‌లో అంటాం. అంతరాత్మ అని తెలుగులో అంటాం యాక్చువల్లీ. సో, మనం ఇది తప్పు చేస్తున్నామా? రైట్ చేస్తున్నామా? అని లోపల కొంచెం భయమేసిద్ది మనకే. హ్మ్. మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? మన వల్ల ఎవరైనా కష్టపడుతున్నారా? అప్పటి వరకు ఏది ప్రాబ్లమ్ గాదు. నీ వరకు నీకే ఉంటే అదేది ప్రాబ్లమ్ గాదు. నీ వల్ల ఇంకొకరు ఇబ్బంది పడుతున్నారంటే అది ప్రాబ్లమే. అండ్ ఐ విల్ సే దిస్ కన్సిస్టెన్సీ ఇస్ ఎ కీ అని ఊరికే అనరు. కన్సిస్టెన్సీ హ్మ్. ఇస్ రియల్ కీ. నువ్వేదైనా పని స్టార్ట్ చేస్తే చేస్తూనే ఉండు. అది వచ్చినా, రాకపోయినా, దానివల్ల ఉపయోగం ఉన్నా, లేకపోయినా నీకు మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ నో వన్ ఈస్ గెట్టింగ్ హర్ట్ బై దట్. సో, యూ జస్ట్ కంటిన్యూ ఇట్ అంతే. అండ్ హ్మ్. ఇది నా దగ్గర నుంచి యూజువల్లీ ఎవరైనా ఏదైనా నేను అన్నీ అనుకోను. అవన్నీ జస్ట్ నేను అనుకున్నవి. ఒకవేళ నా దగ్గర నుంచి ఎవరైనా నేర్చుకోవాలి అని అనిపిస్తే నాకనిపిచ్చేదేంటి అంటే మీరు నేర్చుకోకపోవడం మీ ఇష్టం. బట్ నాకు హ్మ్. అనిపిచ్చేదేంటి అంటే ఇదొక్కటి నేర్చుకుంటే బావుండు అనిపిచ్చేదేంటి అంటే ఒకే ఒకటి లైక్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్ ఎన్నొచ్చినా సరే ఉండండి. కొంచెం వెయిట్ జేయండి. ఛాన్సెస్ ఇవ్వండి. పేషెన్స్, ఓపికతో ఉండండి. ఇంక నా వల్ల కాదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఇన్ని ఛాన్సెస్ ఇచ్చాను. అయినా సరే ఇలా చేస్తున్నారు అని అనిపించేంత వరకు ఉండండి. ఎందుకంటే నీ వైపు నుంచి తప్పు ఉండకూడదు. నేనేం ట్రై చేయకుండానే ఇట్లా అయిపోయాను అనే ఫీలింగ్ మీకెవరికీ రాకూడదు. ఎందుకంటే మా అమ్మకి హ్మ్. ఇదే చెప్తాను. డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా వర్క్ చేస్తున్నప్పుడు ఇవన్నిట్లో వర్క్ చేస్తున్నావు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు టైం వేస్ట్? మెయిన్ వర్క్ చేసుకోవచ్చు కదా! అంటే అమ్మ రేపు పొద్దున నేను నా ప్రాబ్లమ్‌లో నా లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పి మీ పైన ఎయ్యాలని నాకు లేదు. నిందలెయ్యాలని నాకు లేదు. నా ప్రాబ్లమ్ నా లైఫ్ నా వల్లే పాడైపోయిందని చెప్పుకోవడం చాలా ఈజీ. అంతేగాని పేరెంట్స్ వల్ల ప్రాబ్లమ్స్ పాడైపోయినాయని ఒకరి పైన నేనెయ్యను. అందుకే నేను చేస్తున్నాను. అంతే అని చెప్తాననమాట. సో, థట్ ఈస్ హౌ ఐ టెల్ యూ. గ్రేట్ అక్క. చాలా బాగుందక్క. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆల్ దిస్ ఆపర్చునిటీ. మేబీ నా ఫస్ట్ ఇంటర్వ్యూ నేను తీసుకున్నాను చాలా ఇంటర్వ్యూస్ సింగర్స్‌వి హ్మ్. డిఫరెంట్ వాటికి. నన్ను తీసుకోవడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్. అసలు మాకు ప్లెజర్ అక్క. అసలు చాలా ఇన్సైట్స్ వచ్చాయి. అసలు చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థ్యాంక్ యూ. విల్ వాచ్ దిస్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా నేను ఎడిటింగ్ జరగకముందు మళ్ళీ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా యూ కెన్ జస్ట్ యూ హ్యావ్ మై నంబర్ అండ్ ఆల్. యూ కెన్ కాల్ మీ. అండ్ యాహ్! నేను కొన్ని షేర్ చేస్తాను. నీకేమైనా తెలిసిన వాళ్ళవి నాకు హ్మ్. ఉన్న మా ఐడియోటెక్ వాళ్ళతో కూడా చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం మనం కావాలనుకుంటే. లైక్ హౌ దే స్టార్టెడ్, హౌ దే ఆర్ రన్నింగ్ అండ్ ఆల్ ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ లాగా అవుతుంది. సో, బిజినెస్ హ్మ్. స్టార్ట్ చాలా మంది అనుకుంటారు. చాలా మందికి మనం ఇట్లా చేయాలి అని అనుకుంటాము. చేసేవాళ్ళు కొందరే ఉంటారు. చేసి హ్మ్. నడిపించే వాళ్ళు కొందరే అవుతారు. సో, ఆ కొందరిలో హ్మ్. వాళ్ళున్నారు కదా! సో, అది విల్ టేక్ అన్ ఇంటర్వ్యూ అండ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ యాహ్! నీకు కొంచెం రీసెంట్‌గా ఇంటర్వ్యూస్ అంటే ఈటీవీ వాళ్ళతో యువ ప్రోగ్రామ్ గురించి ఇచ్చాము. అది ఎప్పుడు టెలికాస్ట్ అయితదో తెలీదు. బట్ దిస్ ఈస్ మై ఫస్ట్ వన్ ఫుల్ హ్మ్. ఫ్లెడ్జ్డ్ ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఎ లాట్. వినీత మ్యామ్‌కి కూడా ఈ- థాంక్స్ చెప్పాలి అడిగినందుకు. ఓకే మేడం. ఓకే అక్క. థ్యాంక్ పర్లేదు. యూ అక్క. థాంక్ యూ. యాహ్! థ్యాంక్ యూ సో ఓకే. మచ్ అక్క.